ఏ వ్యక్తులైనా బలహీనతల నుండి బయటికి రాకపోతే, If any one of you are not unable to come out of your weaknesses, ఎంత వాక్యము విన్నా దానివల్ల ఉపయోగం ఉండదమ్మా. no matter how much word of God you listen, there will be no use. మీరు వింటున్న వాక్యానికి లైఫ్ ఉంది. The word that you are listening has life. వాక్యం ఏం చెప్తుంది? జీవము మరణము నాలుక వశములు. The word clearly says that the death and the life are in your mouth. ఆత్మీయంగా విడుదల పొందుకోవడాన్ని మనుషులు రిజెక్ట్ చేస్తారంట. People are actually rejecting the spiritual deliverance. తెలుసా? నాకు విడుదలనివ్వండి, నాకు విడుదలనివ్వండి, నాకు రక్షణనివ్వండి, నాకు సహాయం చేయండి అంటారు. కానీ ఇవన్నీ కూడా నువ్వు విడుదల పొందుకుంటే దొరికేవి. People would be saying, Lord, help me, Lord, redeem me, Lord, deliver me, Lord. So many things people would be asking, but you will receive all these things only when you have that help. రిజెక్ట్ చేసిన తర్వాత వాళ్ళ బిహేవియర్ ఏంటి? And what would be their behavior once they reject the help? దేవుడు గురించి తెలుసు అన్నట్టు నీతిమంతులుగా ప్రెజెంట్ చేసుకుంటారంట. They present themselves as if they were righteous and they knew about the Lord. ఎందుకంటే వాళ్ళ బలహీనతలు వాళ్ళతో ఉంటుంది, వాళ్ళ పాపాలు వాళ్ళతోనే ఉంటుంది. కానీ వాక్యం వచ్చినప్పుడు మార్చుకోవడానికి వాళ్ళు ఇష్టపడట్లేదు అని అంటే దానికి అర్థము దేవుడు ఇచ్చే విడుదలని వాళ్ళు రిజెక్ట్ చేస్తున్నారు. నాకు వద్దు వద్దు అని పక్కన పెడుతున్నారు అని అర్థం. They would be having their weaknesses, their transgressions, everything with them, but when the word of God comes to them, they are actually rejecting the word of God so that they don't get the deliverance. వారి నమ్మకానికే వారు విలువిస్తారు అని అర్థం. Whatever they believe, they give value to that only. ఎందుకంటే మనిషి కుమారుడు ఏమన్నారు? ఒక స్త్రీని మోహపు చూపుతో చూస్తేనే వ్యభిచారం చేసేసినట్టు అని కంప్లీట్ చేస్తారు ఇంక అక్కడ. The Son of Man has clearly stated that any person looking at a woman with lust itself has committed adultery. అక్కడ తాత్కాల్లో లేదు. There is nothing waiting in there. అక్కడ తాత్కాల్ కాదది. అది వెయిటింగ్ పీరియడ్ కాదు. కంప్లీట్ అయిపోయింది. It's not that waiting period, but it has been completed. అంటే నీ సహోదరుని నువ్వు క్షమించట్లేదు అనంటే నువ్వు నరహత్య చేసేసినట్టే. ఇంక నువ్వేం కత్తి పట్టుకుని వెళ్ళనవసరం లేదు. If you are unable to forgive your brother, it means that you have actually killed your brother. అంటే దానికి అక్కడ ఏమైంది? కంప్లీషన్ అయిపోయింది. It means that whatever Christ has spoken, it has been completed. మరి ఇవన్నీ పక్కన పెట్టేసి, వెనకాల జరిగేవన్నీ కూడా పక్కన పెట్టేసి నువ్వు ముందు ఏ విధంగా ప్రెజెంట్ చేసేసుకుంటున్నావు అక్కడ? Keeping all these negative things aside, how is that you're presenting yourself externally? ఇవన్నీ కూడా శాస్త్రులు, పరిసయ్యులు ఆ దినాలలో చేసిన వాళ్ళే. And all these things the Pharisees and the scribes have been doing in those days. మనిషి కుమారుడు ఎంత వాక్యం ముందు పెట్టుకుంటూ వెళ్ళినా కూడా వాళ్ళని నీతిమంతులుగా చూసుకుంటూ ఉంటారు. No matter how much the Son of Man has put the scriptures in front of them, these Pharisees and scribes have projected themselves as righteous. అందుకే యోహాను సువార్త 9వ అధ్యాయం మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. ఆ 9లో క్లియర్‌గా శాస్త్రులు, పరిసయ్యులు వచ్చి అక్కడ పుట్టుక గుడ్డివాడికి స్వస్థత కలిగినప్పుడు మనం సంతోషించాలి. యాక్చువల్‌గా ఏంటి? మనము సంతోషించాలక్కడ. If you please go through John chapter 9 completely, and there you find a person who is born blind, and when he has given the sight, actually you should be happy. కానీ అక్కడ ఏం జరిగింది? But what happened there? వాళ్ళ పేరెంట్స్‌ని పిలిచి నిజంగానే నీ కొడుకు పుట్టుక గుడ్డోడా? And these people have called the person's parents, and they've been questioning them. కంటి ముందు పుట్టుక గుడ్డోడు నాయనా, నాకు బిడ్డ బయటకు వచ్చినప్పుడు నుండి కూడా కళ్ళు లేదని చెప్తుంది. And these people were saying that right from the birth, the person was not able to see. ఇది మీరు ఫిజికల్ ఐస్ గురించి అనుకుంటారు. People will think about the physical eyes. ఎందుకంటే బయట అందరూ కూడా అలాగే మాట్లాడుతున్నారు కాబట్టి. That's how people are talking. దేవుడు యొక్క జ్ఞానాన్ని నువ్వు గ్రహించగలుగుతున్నావు అంటే నీ కళ్ళు తెరవబడతాయి. If you are able to understand the wisdom of God, then your eyes would be open. కానీ మనుషులకి అది నచ్చదు. మనుషులు ఏమంటారు? ఓహో! వీళ్ళు నీతిమంతులుగా చూపించుకుంటున్నారు, వీళ్ళు గొప్పోలుగా చూపించుకుంటున్నారు. అంటే మనము ఒక మంచి సాక్ష్యం చెప్పినప్పుడు కూడా వాళ్ళకి ఎలా కనిపిస్తది? దేవుడి సాక్ష్యం వాళ్ళకి కనిపించదు. వాళ్ళు గొప్పలు వాళ్ళు చెప్పుకుంటున్నారు అని అంటారు. When we talk about a great testimony from the Lord that we have received, these people will not be receiving it that way. These people will be thinking that as if we are bragging something, and we are thinking about ourselves as righteous. మనిషి కుమారుడు మొదటి రాకడలో వచ్చినప్పుడు కూడా తండ్రి హృదయం ఏంటి? తండ్రి ఎలా ఉంటారు? తండ్రికి ఏమి కావాలి? తండ్రి ఏం చేస్తారు? తండ్రికి నీతిగా ఉండటం ఇష్టం అన్నది వాక్యం నేర్పించుకుంటూ వెళ్ళారు. The Son of Man during his first coming has been teaching everyone what is the heart for the Father, what Father hates, what pleases the Father. అక్కడ వాళ్ళకి ఎలా అర్థమైంది?
But how did those people understand? నీ సాక్ష్యం నీ గొప్పలు నువ్వే చెప్పుకుంటున్నావు అని అన్నారు. You're simply talking about yourself, bragging about yourself. మీరు నన్నెందుకు అవమానపరుస్తున్నారు? నేను తండ్రి మాటలే చెప్తున్నాను కదా! నన్ను నమ్మొద్దు మీరు. నన్ను నమ్మొద్దు. నా క్రియలను నమ్మండి అనన్నారు. Then the Son of Man said that, why is that you're insulting me? I'm talking about the Father. I'm not talking about myself. If you do not believe me, it's okay. At least believe the works I've been doing. నేను మిమ్మల్ని మోసం చేశానా? Am I deceiving you? మిమ్మల్ని ఏమన్నా బాధ పెట్టేశానా? Did I create a, మీకు నమ్మక ద్రోహం చేశానా? did I deceive you? ఎందుకంటే మీ ఆస్తులమ్మించి నేను డబ్బులేమైనా తీసుకున్నానా? Did I ask you to sell your property and నేను take ఏదైనా one? మీకు అన్యాయం చేశానా? Did I do anything wrong to you? అది ఉంటే అప్పుడు మీరు మాట్లాడండి. If there is anything such thing, yes, then you can blame me. ఎందుకంటే ఈ శాస్త్రులు పరిసయ్యులకి ఇవన్నీ వాళ్ళే చేస్తారు. మోసం చేయడము, నమ్మక ద్రోహం చేయడము, అబద్ధాలు చెప్పడము ఇవన్నీ చేసేది వాళ్ళే. కానీ క్రీస్తునేమన్నారు? నువ్వు దెయ్యం పట్టిన వాడవు. నువ్వు బయల్జెబూల్ ద్వారా దెయ్యాలను వెలగొడుతున్నావు అని అన్నారు. These people, they have all these negative characteristics with them, but actually, and they are blaming the Son of Man. కదా! అప్పుడు పుట్టుక గుడ్డివాడు అంటాడు. పాపుల మనవి దేవుడు వినడని చెప్పి మనం నేర్చుకున్నాం కదా అని అంటాడు. Then this blind person would say, we have learned that the Lord will not listen to the sinners. ఎందుకంటే అతడు నా కన్నులు తెరిచాడు. He has actually opened my eyes, given me sight. వాక్యము నీ కన్నులు తెరవబడింది. And through word of God, your eyes have been opened. కన్నులు తెరవబడేటప్పుడు నీ 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 ఎదుగుదలను నువ్వు చూడగలుగుతావు. And when your eyes are open, you'll be able to see how నువ్వు you're అప్పుల flourishing. నుంచి బయటికి రావడం నువ్వు చూడగలుగుతావు. You'll be able to see coming out of your debts. నువ్వు నెగటివ్ మాటలు మాట్లాడకుండా జాగ్రత్త పడటం నువ్వు And చూడగలుగుతావు. you will be able to see that you're actually controlling yourself from talking anything బలహీనతల నుండి negative. బయటికి రాగలుగుతావు. You'll be able to see you coming out of your weaknesses. చెప్పుడు మాటలు వినకుండా జాగ్రత్త పడతావు. You will not be listening to any kind of gossip. బూతులు పలకకుండా జాగ్రత్త పడతావు. You will be not speaking any slang words. ప్రతిది వీటన్నిటి నుండి నువ్వు బయటకు వస్తున్నావంటే నీ కన్నులు తెరవబడితేనే నువ్వు వస్తావు. And ఇది ఒక్కడే సైన్ నేను and- మీకు చెప్తున్నా. This is the only sign when you know that your eyes have been opened, all these negative things, you will be coming out of them. కానీ ఆత్మీయ కన్నులు తెరవని గుడ్డి వాళ్ళు ఉంటారు చూసారా? వాళ్ళకి అబద్ధ క్రీస్తు, అబద్ధ ప్రవక్త, And for, అబద్ధ అపోస్తలులు. and for those people whose eyes are not being opened spiritually, for them it is the false Christ, false prophets, false apostles. ఎందుకంటే ఫస్ట్ స్టెప్ ఏముంటుంది? వాళ్ళ బలహీనతల నుండి బయటికి రానప్పుడు ఎంత వాక్యం కూడా వాళ్ళ జీవితంలో పనిచేయదు. When they do not come out of their weaknesses, no matter how much the word of God comes to them, it will be vain. రెండోది ఏమవుతుంది? వాళ్ళ ప్రాచీన జీవితం హైలైట్ అవుతూ ఉంటుంది. And their old sinful nature would be highlighted. మూడోది ఏముంటుంది? ఏ విధంగా వాళ్ళ మీద నిందలు వేద్దాము అని చెప్పి తనని నీతిమంతుడిగా చూపించుకుంటూ ఎదుటి వాళ్ళ మీద నిందలు వేయడానికి క్రియేట్ చేసుకుంటారు. And the third point, in order to show them that they are righteous, they will start blaming the others. కదా! వెళ్ళిపోయిన తర్వాత ఏం చేస్తారు? వీళ్ళ వల్లనే జరిగిందని చెప్పి నిందలేస్తారు. కానీ కర్త క్రియ కర్మ మొత్తం వీళ్ళన్నది వాళ్ళకి తెలుసు, కానీ బయటోళ్ళకి తెలియదు. And after leaving the Lord, they would say they will blame everything, but actually they are the people who are doing all these things, but the other people will not be able to realize. అటువంటి మనుషులు కొన్ని కోట్ల మంది మధ్యలో తిరుగుతూ ఉన్నారు. కానీ వాక్యము ఉన్న వాళ్ళు మాత్రము జాగ్రత్త పడగలుగుతారు. ఇదైతే మీకు ముందుగా ఫోర్ వార్నింగ్ There చెప్తాను. are millions and millions of people like that, but people who are having the word of God, they are actually safe. అటువంటి వాళ్ళ దగ్గర నుంచి మనం ప్రికాషన్స్ తీసుకోవాలి, జాగ్రత్త కలిగి ఉండాలి. We have to take every precautionary measure. కాబట్టి అటువంటి వాళ్ళు ఎవరు అన్నది ఒక పాయింట్ మీకు చూపిస్తాను. నేను లూక్ 18:9-14 వర్సెస్ చదువుదాం. Luke 18:9-14. లూకా సువార్త 18వ అధ్యాయము 9 నుంచి 14 వచనములు. తామే నీతిమంతులమని తమ్మును నమ్ముకొని ఇతరులను తృణీకరించు కొందరితో ఆయన ఈ ఉపమానం చెప్పెను. ఎవరు మాట్లాడుతున్నారు? Now who is speaking here? మనుష్య కుమారుడు అంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ముగ్గురు మాట్లాడుతున్నారు అక్కడ. ముగ్గురు అంటే నీకు సాక్ష్యము మనుషులు కాదు, డైరెక్ట్ దేవుడే సాక్ష్యం పలుకుతున్నారు అక్కడ. The Father, the Son, and the Holy Spirit God are speaking here, and your testimony is not coming from people, but it is coming from the Trinity. ప్రవక్తకి నీకు డిస్ప్యూట్స్ వచ్చింది అని అంటే మరలా అతను క్షమించి నిన్ను రప్పించుకుంటారు. కానీ దేవుడితోనే నువ్వు డిస్ప్యూట్స్ పెట్టుకున్నావంటే ఏ యుగంలోనూ కూడా నీకు క్షమాపణ దొరకదు. If you are having a dispute with a prophet, yes, the Lord will intervene and it will make peace among themselves. But if you are having a dispute with the Lord himself, you will never be able to get forgiveness. ఎందుకంటే ఈ మాట దావీదే చెప్తాడు. Now, this is what King David has spoken. ఎంత ఇది మర్చిపోకనమ్మా. మీకు ఏదైనా ఒకరి వల్ల బాధ కలిగింది అనుకోండి, If you are hurt
because of someone, ఓకే. కలిగినప్పుడు నీ ప్లేస్‌లో నేనేం చేస్తానో చెప్తా. if I am there in your place, what will I do? నాకు ఒకరి గురించి బాధ కలిగింది. Now I have I was hurt because of one person. నేను డైరెక్ట్‌గా అక్కడికే వెళ్తా. I will directly go to that person. వెళ్ళి నాకు క్లారిఫై చేయండి. నాకు ఈ విషయంలో బాధ కలిగింది. ఈ విషయంలో బాధ కలిగింది. ఇక్కడ నాకు ఇట్లాగా అనిపిచ్చింది. మీరు నన్ను వదిలేసినట్టు అనిపిచ్చింది. మీరు నన్ను పట్టించుకోవట్లేదని అనిపిచ్చిందండి. కాబట్టి నేను ఎక్కడికి ఎళ్ళట్లే. మిమ్మల్నే వచ్చి అడుగుతానని నేను అక్కడికే ఎళ్లి అడుగుతా. I will straight away go to that person, and whatever burden I have in my heart, I will open up and share with that person. అతను యథార్థంగా మాట్లాడాలి. And that particular person has to speak with all uprightness. ప్రతి దానికి నీకు ఆన్సర్స్ రావాలి. And for everything, you should be able to get the answers. ఒకవేళ నాకు దొరకలేదనుకో, అట్లా కాదండి. మరి ఆ రోజు ఇట్లా చెప్పారు కదా! మరి మీరెందుకు చేయలేదని కూడా నేను అడుగుతా. In case if I'm not able to get any answer, then I would again ask him. ఎందుకంటే కన్ఫర్మ్ చేసుకునే వరకు నేను ఎవ్వరి మీద తీర్పు తీర్చను. Until and unless I confirm everything, I will not think about anything else. కన్ఫర్మ్ చేసుకోకుండా నేను ఎవరికీ తీర్పు తీర్చను. Without confirmation, I will not judge anyone. ఎందుకంటే ఈ థాట్ ఉంటది చూసారా? ఈ థాట్ ఉంటది చూసారా? అ అసలు సాతాను ఎంటర్ అయ్యే మార్గం అది. And through the man's thought, the Satan will be entering. మీరొకటి గుర్తుపెట్టుకోండి. వాడిని డైరెక్ట్‌గా ఒక ఆలోచన రూపంగా లోపలికి ఎంటర్ చేసేసి, సాతాన్ని బయట కొట్టండి నాయనా, సాతాన్ని బయటికి తోయండి నాయనా అంటే ఆ పని చేయదక్కడ. You're actually allowing Satan to enter into you through your own thoughts, and then you say, we will cast out Satan, we will cast out Satan. It will not work out. కదా! ఇప్పుడు చదవండి ఒక్కొక్కటి. Verse 10. ప్రార్థన చేయుటకై ఇద్దరు మనుషులు దేవాలయమునకు వెళ్ళిరి. హ్మ్. వారిలో ఒకడు పరిసయ్యుడు, ఒకడు సుంకరి. పరిసయ్యుడు నిలవబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులైన ఈ మనుషుల వలనైనను, ఈ సుంకరి వలనైనను ఉండనందుకు హ్మ్. నీకు కృతజ్ఞాస్తుతులు చెల్లించుచున్నాను. అంటే అక్కడ ఏంటంటే దేవుడికి ప్రార్థన చేస్తున్నాడు. This దశమ భాగం ఇస్తున్నాడు, ఉపవాసాలు ఉంటున్నాడు, దేవుడి సేవ అంటున్నాడు, అన్ని చేసుకుంటూ వెళ్తున్నాడు. క్రీస్తుని రిజెక్ట్ చేస్తున్నాడు అక్కడ. And this Pharisee, he's actually praying and saying that he's been fasting twice a week, and he is giving tithes, and he's not like the other people, but praying so, he's actually rejecting Christ. ఇది ఎక్కడ పడితే అక్కడ కుప్పలు కుప్పలుగా మనుషులు దొరుకుతారు ఇలాంటోళ్ళు మీకు. And you will be finding people, lots of people like with this ఇట్లాంటి character. అయ్యో ఇది ఎక్కడికెళ్ళినా ఈ వాక్యాలే దొరుకుతాయి మీకు అక్కడ. ఇంకొకటి దొరకదు. Wherever you go, you find this kind of scriptures only. నెక్స్ట్ వర్స్ చదవండి. Verse 12. వారమునకు 2 మారులు ఉపవాసము చేయుచు నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించుచుండెను. హుహు. అయితే హ్మ్. సుంకరి దూరముగా నిలుచుండి హ్మ్. ఆకాశము వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, హుహు. దేవా, హ్మ్. పాపినైన నన్ను కరుణించమని పలికెను. అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళెనని మీతో చెప్పుచున్నాను. అంటే ఆ! చదవండి. తన్ను తాను హెచ్చించుకొనివాడు తగ్గింపబడిననియు, హ్మ్. తన్ను తాను తగ్గించుకొనివాడు హెచ్చింపబడిననియు చెప్పెను. అంతే. ఇప్పుడు వాళ్ళకెంత చేశానో తెలుసా? వాళ్ళకెంత చేశానో తెలుసా అనంటే, నువ్వు చావు బతుకులోనే నిన్ను బ్రతికించారు. దానికన్నా ఇదెక్కువ. ఆ! You would be saying that I have done so much for those people. The fact is that you are actually very close to the death, and then from that the Lord has protected you, saved you. నీకొక లైఫ్ చూపించారు. ఒక మార్గం చూపించారు. బ్రతకడం నేర్పించారు. ఎలా బ్రతకాలో కూడా నేర్పించారు. ఒక్కసారిగా నీకు గర్వమొచ్చేసరికి వీళ్ళందరినీ కూడా నువ్వు తప్పుగా చూపిస్తున్నావు చూడు. ఇది చాలా ప్రమాదం. The Lord has saved you from death. He has given you a way. He has blessed you, and He has shown you how to lead a very good life. And after receiving all these things, and then you come back and blame all these people, it means that these kind of set of people with this kind of characteristics are there existing in this world. అందుకే అంటున్నా. నువ్వు 10 సంవత్సరాల, 20 సంవత్సరాల, 30 సంవత్సరాల, 40 సంవత్సరాల నువ్వు ఎంత వాక్యం వింటున్నావు అన్నది గొప్ప కానే కాదు. ఎంతవరకు నీ జీవితాన్ని మార్చుకున్నావన్నది ముఖ్యము. No matter how many number of years you have been listening to the word of God, that doesn't matter, but how you have changed yourself is what matters. దావీదు అంటాడు, నా ఏలినవాడా, నా రాజా, దావీదు నిన్ను చంపుతాడు అని నీ జనులు చెప్పినప్పుడు నువ్వెలా నమ్మావు? నాకు చాలా ఇష్టమండి అసలు. King David would చాలా ఇష్టం అది. నేను చాలా మంది గురించి ఎవరైనా వచ్చి చెప్పినప్పుడు నేను ఎవ్వరి మాట నమ్మను అసలు ముఖ్యంగా.
King David will be speaking to Saul, saying that, "My king, how did you believe that someone came and told you that David would be killing you? I like this very much, and anyone comes and tells me what anything negative about some people, I will never take it." నా దగ్గరికి వచ్చి చెప్పారు. కానీ నేను అలా ఆ విధంగా ప్రవర్తించలేదే. People have come to me and they were spoken, but I have never behaved like that. రెండో పాయింట్. ఒకవేళ దేవుడే నీ ద్వారా నన్ను తరిమిస్తున్నారంటే చెప్పు నాకు. నేను ఆయన్ని సమాధానపరుచుకుంటా. The second point is, okay, he again, King David is speaking to Saul, saying that if it has come from the Lord, please let me know. I will make peace with the Lord. లేదా నువ్వు శాపగ్రస్తుడు అవుతావు అని అంటాడు. Else you would be cursed. నిజమండి అది. నీ థాట్ ఏంటి తెలుసా? సాతాను ఎంటర్ అవుతేనే శాపగ్రస్తంలోనికి నడిపిస్తాడు. శాపకరమైన మార్గంలోనికి నడిపిస్తారు. మంచి మార్గం కూడా నీకు నీకు ఏంటి అబద్ధ క్రీస్తు మార్గాల్లా చూపిస్తాడు. అబద్ధ ప్రవక్త మార్గాల్లా చూపిస్తాడు. When Satan enters into you through your thoughts, and that's when the curse has begun in your life. Every good thing, every good work, whatever the Lord has done, the Satan will be showing in a negative way. ఎందుకంటే ఎంత మంచి చేసినా, ఎంత మంచి మార్గం చూపించినా, అబద్ధం లేకుండా నడిపించినా, మోసం లేకుండా నడిపించినా, సాతాను వేసిన ఒక్క థాట్ చాలండి. ఒక్క ఆలోచన చాలండి. దీన్ని మొత్తం నాశనం చేయడానికి. No matter how good you have been led by his ways, one single thought that the Satan you accept from the Satan, it will destroy everything. వాక్యమే ఉంది. I can show you the నువ్వు scripture. ఇంత మంచి వాక్యం విన్న తర్వాత మీరు పడుకున్నప్పుడు అపవాది వచ్చి నీ లోపల ఉన్న వాక్యాన్ని తీసి వాడు వాక్యం విత్తి వెళ్తాడని వాక్యం ఉంది. After listening to such wonderful word from the God, and then when you sleep, and then Satan will come, he will put his thoughts into your mind, and then he will destroy everything whatever you have learned. అంటే నీ వాక్యము లోపల గుచ్చి లేదు. It means that the scripture that you have received, it is not rightly planted. దాన్ని నువ్వు ఇలా తేలేటట్టు ఇలా పెట్టావు గింజని. The seed, the word of God, you have just put in a way that's in the air, just అందుకనే floating in వాడు the air. ఈజీగా తీసి వాడిది మాత్రం లోపలికి గుచ్చి పెడతాడు. And he will able, since it is floating in your inside you, he will be able to easily remove that seed, the word of God, and he will implant his own scripture into you. ఇప్పుడు చెప్పండి ఏ ఆలోచన ఉంది? ఒక నెగెటివ్ ఆలోచన నీకు వచ్చినప్పుడు నువ్వు అనాలి, నువ్వు అవును మనుషుల సంగతుల మీద దృష్టి వస్తేనే వాడు ఎంటర్ అవుతాడమ్మా. When you have a negative thought, immediately you should be able to speak. Whenever you focus on men, this is how you will get the thoughts. వాడు ఎంటర్ అయ్యాడు అనంటే నీ సహాయాన్ని, నీ ద్వారాన్ని, జరగబోయే వాటన్నిటిని కూడా జరగబోయే దాని నుండి నిన్ను రక్షించడు. అవి మర్చిపోయేటట్టు చేస్తాడు. If the Satan enters into you, he will destroy the help. He will not be able to show. You will not be able to see the door, and you will not be able to realize whatever the Lord tells you about the things of the future. అదే విధంగా దేవుని జీవితంలో జరిగేదానికి ఆమేన్ అని కూడా చెప్పనివ్వడు. ఎందుకంటే డోర్స్ క్లోజ్ చేసేస్తాడు. In the same way, whatever the Lord does in your life, he will not allow you to say amen, yes. He will close the doors. ఆ సహాయము వాడు నీ లోపలికి వచ్చేస్తాడు. వాడు మాటలని నువ్వు నమ్ముతావు. దేవుడు నీకు సహాయం చేసేటప్పుడు నీకు జరగకుండా అడ్డుపడేది కూడా వాడే. అది మీకు తెలియట్లేదు. He will enter you, and he will see that you will not receive that help from the God. And when the God sends the help, he will ensure that you will not be able to realize that help. నేను 2 విషయాలు చెప్పా దావీదు గురించి. I told you two things about David. నా ఏలినవాడ నా రాజా, దావీదు నిన్ను చంపుతాడు అని చెప్పినప్పుడు నువ్వెలా నమ్మావు? My Lord, how did you believe that someone has told you that David would be killing you? నాకు చెప్పారు, నేను అలా చేయలేదే. People told me also, but I didn't do like this. సెకండ్ స్టెప్ ఏమన్నాడు? The second one, దేవుడు తరుముతే చెప్పు, నేను ఆయన if it has సమాధానపరుచుకుంటా. come from the Lord, please let me know. I'll go and make peace with the Lord. కానీ మనుషుల వలన నువ్వు వచ్చావు అని అంటే నువ్వు శాపగ్రస్తుడు అవుతావు అని. But if you have believed the people and you have come against me, then you will be a cursed person. శాపం అన్నది మనుషుల నుండి మనలోనికి ఎంటర్ అవుతదే గాని దేవుడు ఎంటర్ చేయరు. And curse will enter into us through people and not through the Lord. ఈ మైండ్ ఏంటంటే నువ్వు అనుకున్నది కరెక్ట్ అని చెప్పేదే ఈ మైండ్. This mind of yours will always tell you whatever you think is right. తప్పకుండా అది దుష్టుడి నుండి పుట్టిందే. Definitely it is from the wicked one. బైబిల్ క్లియర్ గా చెప్తుంది మిగతాది ఏదున్నా దుష్టుడి నుండి వచ్చింది అని. And the Bible clearly says anything else as definitely is from the wicked one. కదా, అంటే ఈ థాట్ నుండి వచ్చి నువ్వు అనుకున్నది చెయ్యాలి, నువ్వు అనుకున్నదే జరగాలి, నువ్వు అనుకున్నదే ఆలోచించండి. వాక్యం విషయంలో నేను ఇలా ఉండాలి, నేను ఇలా చెయ్యాలి అన్న దాని మీద మీకు పట్టు ఉండదు. కానీ
నువ్వు అనుకున్నది జరిగించడానికి మాత్రం ముందు పట్టుదల పడతారు. ఇక్కడే మీకు డిఫరెన్స్ తెలియట్లా? You don't have that determination in fulfilling the words, but you have determination. You're very much determined in fulfilling whatever your thoughts are. ఆలోచించండి. Please ponder. మూడోది దావీదు ఇంకొకటి కూడా చేశాడు. David did another one also. మనుషులు పాపం చేస్తే దేవుడి దగ్గర నుంచి క్షమాపణ నువ్వు దొరుకుతుందేమో గాని దేవుడితోనే తిరుగుబాటు చేస్తే నీకు క్షమాపణ దొరకదు. If you go against a person, yes, the Lord is there to intervene and give you forgiveness. But you go against the Lord, who will be there on your behalf? You will never get that forgiveness. అందుకే దావీదు అంత గొప్ప స్థానానికి వెళ్ళడానికి కారణం. And this is the reason David is in such a wonderful position. అదే మార్గంలో అపోస్తలుడు పౌలు ఉన్నాడు. అదే మార్గంలో అబ్రాహాము ఉన్నాడు. అదే మార్గంలో యాకోబు ఉన్నాడు. అదే మార్గంలో ఇసాకు ఉన్నాడు. Let it be Paul, Isaac, Jacob, Job. They're all in the footsteps of David, and people should be able to talk about you also in the same way. అలాగే ఇంకొక పాయింట్ కూడా చూపిస్తాను నేను. ఒకటి ఏం చెప్పాను, దేవుణ్ణి ఏ విధంగా రిజెక్ట్ చేస్తారు అంటే, వాక్యము వచ్చినా కూడా నీలో మార్పు రావట్లేదు అనంటే, నువ్వు వాక్యాన్ని వదిలిపెడుతున్నావు, అంగీకరించట్లేదు. అంటే నీకు విడుదల నీకు వద్దు అని అర్థం. Even when the word of God is coming into your life, you're rejecting it. It means that you want to have your weaknesses. It means that you do not want the word of God and you want to still lead your own sinful nature. వీళ్ళది ఇంకొక స్టెప్ కూడా చూపిస్తా. ఇంకొక స్టెప్ ఏంటంటే, దేవుడు వద్దు వాళ్ళకి, వాక్యం కావాలి. I'll show you another category wherein they do not want God, but they want the word. కానీ వాళ్ళు నీతిమంతులుగానే చూసుకుంటారు. But they consider themselves as righteous. అన్ని బాగా తెలుసు వాళ్ళకి. They know everything. అదే చెప్పాను కదా, నువ్వు దెయ్యం పట్టిన వాడివి, ఏంటి నువ్వు విద్య లేని పామరుడివి, నువ్వు వ్యభిచారానికి పుట్టిన వాడివి అని చెప్పి అవమానం చేసుకుంటూ వెళ్తారు చూసారా, ఆ వ్యక్తులే వీళ్ళు. And these people are the ones who would be insulting the Lord. చూద్దాం మాథ్యూ 7:21-23. Matthew 7:21-23. మత్తయి సువార్త 7వ అధ్యాయం 21 నుంచి 23 వచనములు. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశించుడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే ప్రవేశించును. అంతే. ఏమైంది? వాళ్ళు నీతిమంతులుగా చూపించుకున్నారు కదా, ఏమైంది వాళ్ళది? They have been projecting themselves as righteous. Or know what happened to them? ప్రవచనాలు చెప్పేశారు కదా, ఏమైంది? They are prophesying, and what happened to that? దెయ్యాలను వెళ్ళగొట్టారు కదా, ఏమైంది? They have cast out demons, and what happened now? కదా, అలాగే అక్కడున్న ప్రజలందరూ కూడా దేవుడికి ఆచారపరంగా చేయవలసిన దశమ భాగాలు ఇచ్చేశారు, డబ్బులు ఇచ్చేశారు, దేవుడి గుడిలు కట్టేశారు, అవి కట్టేశారు, ఉపవాసాలు చేసేసారు, అన్నీ అయిపోయింది కదా. ఇవన్నీ కూడా వీళ్ళు నడిపించిన వాళ్ళే కదా, మరి ఏమైంది అక్కడ? Traditionally, they have done everything, going to the churches or giving tithes or everything they have been doing. But what happened to these people? ప్రతి బోధకుడు ప్రజలని దేవుడికి ఇదిగో మీ పిల్లలు అని చెప్పి ఇంట్రడ్యూస్ చేయాలి అక్కడ. Likewise, every preacher has to introduce all the people to the Lord. కానీ నువ్వేం చేస్తున్నావు? దేవుడికి నువ్వు పరిచయం చేయట్లా. But you are not actually introducing the children to the Lord. నీ అబద్ధానికి, నీ ఆలోచనకి వాళ్ళకి తెలుసు, నువ్వు అబద్ధం చెప్తున్నావు అని తెలుసు, నువ్వు మోసం చేస్తున్నావు అన్నీ తెలుసు. కానీ అయినా కూడా నువ్వు వాళ్ళని దేవుడికి కనెక్ట్ చేయట్లేదంటే, నువ్వు దేవుడికి కనెక్ట్ అవ్వట్లేదు కాబట్టి నువ్వు వాళ్ళని కనెక్ట్ చేయలేకపోతున్నావు. Since you are not able to get connected to the Lord, for that reason you are not able to connect the children to the Lord. వాక్యం మరలా చదవండి, అక్కడ ఏముంది? Now let's verse 21. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశింపుడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే. ఆ చిత్తము అనేది చూసారా, విల్, దేవుడి చిత్తం ఉంది చూసారా, అదే పరిశుద్ధాత్మ. The will of the Father, that is the Holy Spirit God. ఆ దినమందు అనేకులు నన్ను చూసి ప్రభువా ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా? ఓకే, ప్రవచనం. ఇప్పుడు ప్రపంచం అంతా ప్రవచనాల మీదే ఉంది. నెక్స్ట్. And the entire world is filled with prophecies. నీ నామమున దెయ్యములు వెళ్ళగొట్టలేదా? ఎక్కడ చూసినా దెయ్యాలే ఉన్నాయి. And wherever you see, you find the demons. దెయ్యాలను వెళ్ళగొట్టలేదా అనింది. దీనికోసం పరిగెడుతున్నారు అందరూ. And the verse says that casting out demons, and people are running after this. నెక్స్ట్ వర్స్ చూడండి. నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా? అద్భుత కార్యాలు, ప్రతి చోట కూడా అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, ఆశీర్వాదాలు, 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 ఆశీర్వాదాలు. People are talking about only kind of the great works, the miracles, and all the blessings and blessings. మీకు అర్థమైందా? క్రిస్టల్ మీకు అర్థం అవ్వాలి ఫస్ట్ ఏం జరుగుతుందా అన్నది. దేవుడి పేరే, కానీ దేవుని ఆరాధించరు, విడుదల పొందుకోవడానికి ఇష్టపడరు, బలహీనతలతోనే ఉండటానికి ఇష్టపడతారు, దేవుణ్ణి అయితే ఆరాధించరు. They take the name of the Lord,
They say we want the Lord, but all these things they do not follow the scriptures. They follow their own things. జీవితాన్ని మార్చుకోవడం అన్నది పక్కన పెడితే మిగతావన్నీ ఉంటాయి. They are not focusing on transforming their own lives, but instead they have everything else. ఎందుకంటే మనిషి కుమారుడికి గొర్రెల్లా కనపడతారు. వీళ్ళకి ఒక దశమ భాగంలాగా కనపడుతుంది. And for the Son of Man is seen as sheep. For these people, they are mere people who will be giving tithes. ఇదే జరుగుతుంది. This is what is happening around. గొర్రెలను చూపించాలి మనం. You have to show the sheep. ఒక్కసారి ప్రోబ్స్ 14:16 ఒకసారి చూద్దాం. Let's go to Proverbs 14 verse 16. సామెతలు 14వ అధ్యాయము 16వ వచనం. జ్ఞానము కలవాడు భయపడి కీడు నుండి తొలగును, బుద్ధిహీనుడు విర్రవీగి నిర్భయముగా తిరుగును. అంతే. నిర్భయముగా తిరగడం అంటే తెలుసా మీకు? Do you know what is the meaning of నాలుకకి నోరుకి కూడా చాలా ఫ్రీడమ్ వచ్చేస్తది వాళ్ళకి. and they will have a lot of freedom to their lips and to their tongues. అదే మనుష్య కుమారుడు చెప్పింది. మీరు క్రీస్తుని రిజెక్ట్ చేస్తారు గానీ, ఈ వాక్యాల్ని మాత్రం తీసి దంచి ప్రసంగాలు ఇస్తారు అని చెప్తున్నాడు. That's what the Son of Man is saying. You are actually rejecting Christ, but you use the word. జ్ఞానము కలవాడు భయపడి కీడు నుండి తొలుగును. A wise man fears and departs from evil. బుద్ధిహీనుడు విర్రవీగి నిర్భయముగా తిరుగును. ఎలాగా? వాళ్ళు మంచి చేసినా కూడా లేని చెడుని ఎతుక్కుని ఊరందరికీ చెప్పుకుంటూ తిరుగుతారన్నమాట. But a fool rages and is in self-confident, and he receives and he spreads this gossip to the entire people. అలాగే ఇంకొక పాయింట్ కూడా చూపిస్తాను. 2 తిమోతి 3:5 చూద్దాం. Let's go to 2 Timothy chapter 3 verse 5. 2 తిమోతి 3వ అధ్యాయము 5వ వచనం. పైకి భక్తిగల వారి వలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించని వారినై ఉందురు. ఇటు వారికి విముఖుడివై ఉండుము. అంటే అలాంటి వాళ్ళకి దూరంగా ఉండండి అని నేను చెప్పట్లే, వాక్యం చెప్తుంది. The word clearly says turn away from such kind of people. ఎందుకు ఈ పాయింట్ వచ్చింది? చాలా ప్రమాదం అది. This is a very dangerous ఇంట్లో situation. సర్పమైనా రావచ్చేమో, దాని తర్వాత కనిపెట్టి చంపి బయటపడేవచ్చు. కానీ ఇలాంటి వాళ్ళని కనిపెడతాం చాలా కష్టం. ఎందుకంటే వాళ్ళకున్న కుయుక్తి, వాళ్ళకున్న మ్యానిపులేషన్, వాళ్ళకున్న వేషధారణ, వాళ్ళ ఏడుపు, ప్రతి దాన్ని కూడా వాళ్ళు ఉపయోగించేసుకుంటారు. చెప్పాను కదా ఒకసారి, సాతాను ప్రతి వాటిని ఆయుధంగా ఉపయోగించుకుంటారని చెప్పాను మీకు. A serpent might come into your house and hide somewhere. You can easily find it out and kill it. But these kind of people having this kind of nature, with that hypocrite nature, with the crying nature, you will not be able to find out this nature వాళ్ళ very easily. కొరకు దేవుడు ఇచ్చే తీర్పు ఎట్లా ఉంటుందో చూపిస్తాను. Now, what is the judgment that the Lord has been given to this kind of ఎక్లీసియాసిస్ people? 7:16. ప్రసంగి 7వ అధ్యాయము 16వ వచనం. అధికముగా నీతిమంతుడై ఉండకము, అధికముగా జ్ఞాన వివేక కాకుము, నిన్ను నీ నిన్ను వేళ నాశనము నీ వేళ చేసుకొందువు. నాశనం చేసుకొందువు. అంటే అధిక నీతిమంతుడు అంటే ఏంటి తెలుసా? నీతిమంతుని కదా అని అక్కడ అందరి దగ్గర కూడా ఏది మాట్లాడాలి తెలియక, నేను నిజం మాట్లాడాలి కదా అని చెప్పి మనం పలుక్కుంటూ వెళ్ళిపోతాం. Don't be overly righteous. You think that you have to speak the truth and then you keep on speaking. నీతిమంతులు బ్యాలెన్స్ గా ఉండాలి. And a righteous person should have a balanced mind and balanced talk. ఎందుకంటే నీవు నీతిమంతుడిగా ఉన్నప్పుడు ఆ నీతి నిన్ను జ్ఞానము వివేకముతో నడిపిస్తది. When you are righteous and you will be led with all the wisdom and knowledge. నీతికి నీ రిసీవ్ చేసుకోవడమే కాదు, ఆ నీతికి, నీలో ఉన్న నీతికి జ్ఞానము చాలా అవసరం. నీకు నెక్స్ట్ వాక్యంలో చూపిస్తాను మీకు. And your righteousness also needs the wisdom of God. కాబట్టి అధిక జ్ఞానివి కాకుము, నిన్ను నీ వేళ నాశనం చేసుకుంటావు. ఇది ఇద్దరికి చెప్తున్నారు. లోక జ్ఞానానికి చెప్తున్నారు, దైవ జ్ఞానానికి చెప్తున్నారు. Don't be overly righteous and don't be overly wise. ప్రోబ్స్ 30:12 చూద్దాం. Proverbs 30:12. సామెతలు 30వ అధ్యాయము 12వ వచనం. తమ దృష్టికి తామే శుద్ధులై తమ మాలిన్యం నుండి కడగబడని వారి తరము కలదు. ఇదే నేను చూసింది. తమ దృష్టికి తాము శుద్ధులై తమ మాలిన్యం నుండి కడుగబడిని అంటే వాళ్ళు కడగబడలే, అంటే క్రీస్తు యొక్క రక్తము కడగబడలేదు, క్రీస్తు వారిని విమోచించలేదు, క్రీస్తు వాళ్ళని రక్షించలేదు, క్రీస్తు వారి పాపాలని క్షమించలేదు అన్నది వాళ్ళకి తెలియదు. కానీ వాళ్ళు ఏమంటారు? ఆయన వచ్చారు, కడిగేశారు, పవిత్రపరిచేశారు, పరిశుద్ధపరిచేశారు, వర్షిప్ చేసేస్తారు, వాక్యం వినేస్తారు. కానీ వాళ్ళ బుద్ధి మాత్రం మారదు. అది ఎప్పటికైనా సరే ఓల్డ్ నేచర్, ప్రాచీన స్వభావం వాళ్ళు హైలైట్ అవుతూనే ఉంటది. These people are pure in their own eyes, but yet they are not washed from its filthiness. The blood of
Christ has not washed them, the Christ has not forgiven them. But these people think that they have doing everything correct and they've been blessed by the Lord, they've been forgiven by the Lord. They will come, they will do worship, they will pray, they do everything. ఇది ఫోర్ వార్నింగ్ నేను చెప్తుంది. This is a forewarning to every one of us. తమ దృష్టికి తాము శుద్ధులై తమ మాలిన్యము నుండి కడుగబడని మాలిన్యం నుండి, అంటే వాళ్ళ పాపం నుండి కడగబడలేదు కానీ పరిశుద్ధులుగా ఉన్నట్టు ఊరందరికీ చాటి చెప్పుకుంటారు. They're not washed from their filthiness, but they will exhibit themselves as if they are righteous. ఇప్పుడు మీరు కడగబడిపోతే నేను ఎందుకు మీకు మంచి చెడు రెండు నేర్పించాలి? మంచి ఒకటి నేర్పించుకుంటూ వెళ్ళొచ్చు కదా. Now, why is that I have to teach you both the good and the bad? ఎందుకంటే నిలకడ కలిగి జాగ్రత్త కలిగి వెళ్ళాలి కాబట్టే మీకు మంచి చెడు రెండు నేర్పించుకుంటూ వెళ్తున్నా. I'm teaching you both good and evil because you have to be stable and continue to be in that stability. ఇక్కడ తమ దృష్టికి తాము శుద్ధులై తమ మాల్యము నుండి కడుగబడని వారి తరము కలదు అనంటే ఆల్రెడీ మొదలైపోయింది అది. There's a generation that is pure in its own eyes. It is already started. కన్నులు నెత్తికి వచ్చిన వారి తరము కూడా కలదని వాక్యం చెప్తుంది. 13th verse. 13వ వచనం, verse 13. కన్నులు నెత్తికి వచ్చిన వారి తరము కలదు, వారి కనురెప్పలు ఎంత పైకెత్తబడి ఉన్నవి. అంతే. నెత్తికి అంటే కళ్ళు నెత్తికుండి అంటే వాళ్ళు దేవుడి తట్టు తిరగరు, వాళ్ళ నెత్తిని వాళ్ళు చూసుకుంటారు అక్కడ. How lofty are their eyes, they will not turn towards the Lord, they think they are the righteous ones. ఆశ్చర్యం ఏంటంటే ఎదురుకుండా దేవుడు ఉన్నా కూడా కనిపెట్టలేని మనుషులు వాళ్ళు. And even though they will, the Lord is there right in front of them, they will not be able to recognize. వాళ్ళకి నచ్చిన వాక్యము వాళ్ళకు అనుగుణంగా, ఇప్పుడు వాళ్ళు పాపం చేశారనుకో, వాక్యం వచ్చిందనుకో, ఇది నాకు కదా పక్కన వాళ్ళకి అని చెప్పేసుకుంటారు. అదే వాళ్ళకి సాటిస్ఫాక్షన్ దొరుకుతుంది. They receive the word of God in according to their own convenience, and in that they find satisfaction. ఇప్పుడు నిజంగా దేవుడు నీ దగ్గర నిన్ను వాడుతున్నారు అని అంటే వెనక నుండి ఇటువంటి పాప పనులు చేయగలుగుతారా ఎవరైనా? Now if you really love the Lord, can you really do this kind of wicked things? అందుకే ఆ సంఘాన్ని కూడా చివరి దినాల్లో చూపించేశారా, ఆల్రెడీ ఉన్నాయి కుప్పలు కుప్పలు. అసలు అసలు నువ్వు పరీక్షించని కూడా పరీక్షించలేవు దాన్ని. చూడటానికి చాలా మంచిగా కనబడతారు. చూద్దాం రెవల్యూషన్ 3:17-18. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 17-18 వచనంలో you can find these kind of characteristics heaps and heaps around the world. 17వ వచనం, Revelation 3 verses 17 and 18. నీవు దౌర్భాగ్యుడువును, దిక్కుమాలిన వాడువును, దరిద్రుడువును, గుడ్డివాడువును, దిగంబరుడునై ఉన్నావని ఎరుగక నేను ధనవంతుడును, ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకు ఏమీ కొదువు లేదని చెప్పుకొనుచున్నావు. నీవు ధనవృద్ధి చేసుకొనున్నట్లు అగ్నిలో పుటము వేయబడిన బంగారమును, నీ దిశముల సిగ్గు కనబడకుండానట్లు ధరించుకున్నట్టుగా తెల్లని వస్త్రములను, నీకు దృష్టి కలుగునట్లు నీ కన్నులకు కాటుకును నా యొద్ద కొనుమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. మరి దేవుడు వచ్చింది అంటే దేవుడికి ఏం కావాలంటే, నేను పై అపియరెన్స్ చూడను, వాళ్ళ హృదయాన్ని నేను చూస్తా. The God always concentrates on every person's heart. ఇక్కడ 17-18 ఏంటి? నువ్వు వాక్యం తెలుసు అంటున్నావు, దేవుడి సేవ చేస్తున్నాను అంటున్నావు, ప్రతిదీ దేవుడే అంటున్నావు, ఏదైనా సరే దేవుడి కోసమే అని చెప్పి నువ్వు విడుదలని రిజెక్ట్ చేస్తున్నావు. కాబట్టి నువ్వు దానికి కారణం ఏంటంటే లేనిది ఉన్నట్టు ఊహించుకున్నా, అంటే నీ అజంప్షన్ ఆఖరికి దేవుడిలో ఉన్నట్టు కూడా అజంప్షన్ లోకి తీసుకెళ్తాను. చూడండి, you're filled up with your assumptions and your assumptions are showing you as if you are there in the God, but actually you're not there. అంటే ఏంటి తెలుసా? ఊహించుకోవడం, లేనిది ఊహించుకోవడం. It's your pure imagination. అజంప్షన్ అంటే లేనిది ఉన్నట్టు ఊహించుకోవడం. Assumption is nothing but you're imagining things which is not there అలాంటి at వాళ్ళు నీ all. దగ్గరకు వచ్చి ఉంది అని చెప్తారు, మీరు నమ్మేస్తే ఏంటి పరిస్థితి? And those kind of people who are into this kind of assumptions, they will come to you and they say this is the truth, and if you believe in that, what will happen to you? ఆకాశంలో మీరు చిటికలు పందిరేసుకోవాలి. అలాగా లేనిపోనిది ఊహించుకోవడం అంటే ఎంత భయంకరమో, ఎంత అవమానకరం అనేది మీకు చెప్తున్నాను నేను. How dangerous and how insulting it is to imagine things which actually not there. ఇక్కడ ఇందాక క్రొత్త నిబంధనలు ఏం చూపించా? నీ నామంలో దెయ్యాలను వెళ్ళగొట్టలేదా, లేదా లేదా అది చేయలేదా, ఇది చెయ్యలేదా, అలా ఉండలే అంటే దేవుడు ఏమన్నా నువ్వు ఎవరో నేను అడగనన్నారు. And these people in Matthew 7, they were asking the Lord himself, have we not done this, have we not done that? And the Lord says, no, I do not know who you are. నువ్వు చేసుకున్నావు, నేను చేయలేదు. You have done by yourself, I have not done నువ్వు these చేసుకున్నావు, అదంతా నీ ఊహ. And all these things is pure your imagination. నీ ఊహ, నీ ఊహ. వాళ్ళకి ఏమనుకుంటారంటే ఎవరినైనా పెట్టి తీసేసినా కూడా అందరూ దేవుడిలోకి వస్తారు కదా, ఇది కూడా మంచే కదా అనుకునే నీతిమంతులు వీళ్ళందరూ.
And these people will be thinking that whatever is good, we are doing it. మీకు అర్థమైందా? కాబట్టి ఇవన్నీ ఊహే. ఇది కూడా ఏమంటున్నారు? నువ్వు దౌర్భాగ్యుడవు, దిక్కులేని వాడివని నువ్వు తెలుసుకోలేకపోతున్నావు. దరిద్రుడు, గుడ్డివాడువు, దిగంబరుడివై ఉన్నావని ఎరుగకనే ధనవంతుడిగా నువ్వు ప్రెజెంట్ చేసుకుంటున్నావని అంటున్నారు. And here the word clearly says that you're not able to recognize that you're a wretched person, you're a miserable person, you're poor and blind and naked. అదేంటి అంత మంచి బట్టలేసుకొని దిగంబరుడు అంటున్నారు? And then you will be saying, I've been wearing a very nice pair of clothes, but why అంటే is he saying like that? నేను పనికిమాలినోడిని అని చెప్పి నీ యాక్షన్స్ ద్వారా, నీ ప్రవర్తన ద్వారా నువ్వు చూపిస్తున్నావంటే నువ్వు బట్టలిప్పేసి నుంచున్న వాడితోనే సమానం. You're a scoundrel and you're exhibiting yourself over there. It means that you're standing naked. అంతే. దిగంబరుడంటే ఇది. నా వస్త్రాలను వేసుకో అని అంటున్నారు. తెల్లని వస్త్రాలు అంటే శరీర పవిత్రత, హృదయ పవిత్రతకి గుర్తు. White garments is a symbol of purity in your body and heart. మరి ఇటువంటివన్నీ కూడా ఉన్న వాళ్ళకి దేవుడేమన్నారు? ఇటువంటి శిక్ష వస్తది. వాళ్ళకి ఆశీర్వాదం అనేది ఉండదు. And for such kind of people, they will be for sure punished. There will be no blessings in their ఇది life. ఫోర్ వార్నింగ్ ఇది. లేనిపోని ఊహించుకోవడం. ఎన్ని సంవత్సరాల నుండి చెప్పుకుంటూ వస్తున్నానండి లేనిపోని ఊహించుకోవద్దు, ఊహించుకోవద్దని. I've been talking to you about assumptions. Do not have any kind of imagination. నీ ప్రాచీన స్వభావం నీలోనికి ఎంటర్ అయినప్పుడు ప్రతీదీ నా కోసమే అని గుచ్చుకుంటది. ఎందుకంటే నిజంగానే నువ్వు తప్పు చేసావు కాబట్టే నీకు గుచ్చుకుంటది. The word of God, even if you take our sermons 10 years back also, it will be showing as if it is talking to you only. It is actually pricking you. The reason is you are actually on the evil side. అంతే. నీకెలా సహాయం దొరుకుద్ది? నీకు నీ ప్రవర్తనకి తగ్గట్టు వ్యక్తులే నీకు దొరుకుతారు సహాయం చేయడానికి. దేవుడు దొరకరు. Then how come you will be able to receive the help from the Lord? But basing on your behavior, similar people only will come to your aid. కదా దేవుడు నీకు సహాయం చేయాలంటే నిన్ను విడుదల చెయ్యాలి. The Lord, if he has to help you, he has to deliver you, redeem రెండోది నీ you. పేరు పెట్టైనా పిలవాలి. Or either the Lord has to call you by your name. ఒక వాక్యం చూపిస్తా. జాన్ 16:8 చూద్దాం. Let's go to John 16 verse 8. యోహాను సువార్త 16వ అధ్యాయము 8వ వచనం. ఆయన వచ్చి పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొన చేయను. పరిశుద్ధాత్మ ఒప్పింప చేస్తారు. నీ పాపాలని పరిహరించరు. The Holy Spirit God will convict you of your sin. ఆయన వచ్చి పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొన చెయ్యను అని అన్నారు. ఎవరు ఒప్పుకుంటున్నారు? He has come, he will convict the world of sin and of righteousness and of judgment. Who is actually accepting this? పరిశుద్ధాత్మ డీప్ గా కన్విక్షన్ తీసుకొస్తారు. The Holy Spirit God will bring in a deep conviction inside you. కన్విక్షన్ అంటే ఆ పశ్చాత్తాపానికి. ఇప్పుడు ఇక్కడ కూర్చున్నప్పుడు ఎవరో చెప్పుంటారు అందుకనే నన్ను టార్గెట్ చేశారు అని నువ్వు అంటున్నావు అని అంటే నీలో పరిశుద్ధాత్మ లేరు. అది వచ్చినప్పుడు అయ్యో నేను ఈ తప్పు చేశానే అన్న మనస్తత్వం నీకు వచ్చిందంటే పరిశుద్ధాత్మ ఉంటేనే వస్తారు. ఇదే మీకు సైన్ నేను When చెప్తున్నా. you're here listening to the word of God and then you get a thought that yes, someone would have told me about this, that's the reason why this person is speaking like this, there will never be any kind of conviction. But on the other side, if you receive that yes, I have done something wrong, that's the reason why the word of God is speaking to me, for sure the help will come to you. నీలో ఇక్కడ చెప్పేటప్పుడు అయ్యో అవును కదా నేను ఎందుకు ఇట్లా ఆలోచిస్తున్నాను, ఎవరో చెప్పారు నేను ఎందుకు అనుకున్నాను, దేవుడికి తెలీదా? లేదు, నేను ఈ తప్పు చేశాను, దీని నుండి బయటికి రావాలి అన్న ఉద్దేశం నీకు వచ్చిందంటే పరిశుద్ధాత్మ నీలో ఉన్నారన్నది కన్ఫర్మ్ చేసేసుకో. While listening to the word and then you start thinking yes, this scripture has come to me, this word has come to me, it means that I have been doing something wrong. And then when you receive it, you can confirm that the Holy Spirit God's help has come to you. రెండోది, The next one, దేవుడు డైరెక్ట్ గా నీ పరిస్థితిని బట్టి నీతో మాట్లాడారు అని అంటే దానికి అర్థము పరిశుద్ధాత్మ నీతో మాట్లాడుతున్నారు. ఇది రెండో ఎక్స్పీరియన్స్ అది నీకు. depending upon your situations, if the Lord has spoken to you, it means that the Holy Spirit God has come to you. ఆ సమయంలో లేదు పరిశుద్ధాత్మే కావాలి, నేను తప్పు చేశాను అని ఆ కష్టాన్ని కూడా నువ్వు నిలబడి పట్టుకుని ఉన్నావంటే నీ ద్వారములు తెరవబడి ఉంటాయి. And at that particular point of time, and if you have taken a strong decision, yes, no matter what, I will be according to the word of God, it means that the doors has been opened to you. అంటే సహాయం నీకు చేయవలసిన సహాయాన్ని నువ్వు మూసుకుపోయినప్పుడు నీకు నువ్వు ఎలా తెరుచుకోవాలో చెప్తున్నాను నేను.
I'm putting it in front of you. When the help has been closed for you, how you can open that and receive that help, I've been telling you. రెవల్యూషన్ 3:7 చూద్దాం. Now let's go to Revelation chapter 3 verse 7. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనము. ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయుము. దావీదు తాళపు చెవి కలిగి ఎవడును వేయలేకుండా తీయువాడును, ఎవడును తీయలేకుండా వేయువాడునై సత్య స్వరూపియగు పరిశుద్ధుడు చెప్పు సంగతులేవనగా. అంతే. అంటే ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘస్థులు వీళ్ళకే తెలుసు పశ్చాత్తాపం అంటే ఏంటి? నీతి కలిగిన పశ్చాత్తాపము అంటే ఏంటి? న్యాయముతో కూడిన పశ్చాత్తాపం అంటే ఏంటి అన్నది ఫిలదెల్ఫియాలో ఉన్న ఆ వాక్యము. ఫిలదెల్ఫియాలోనే దేవుని యొక్క ఆత్మ ఉన్నది. ఏదైతే ఏంటి వాక్యమే కదా! ఏదైతే ఏంటి సంఘమే కదా అనంటారు. కానీ 7 సంఘాల్లో ఒక్కొక్క సంఘం ఏ విధంగా ఉందో మరి ఎందుకు చూపించాలి? చూపించకూడదు కదా మరి? The Spirit of the Lord is present only in the church of Philadelphia, and only these people, they know how righteously to repent, how purity with purity they have to repent. And people will be talking of outside. Anything is word, anything, anywhere it is God. But when you see the book of Revelation, only as far as the church of Philadelphia is concerned, there are no sins there. But what happened to the other churches? మీకు అర్థమైందా? ఆ పక్కనే ఉందండి ఇల్లు. అందుకని ఇక్కడ చర్చికెళ్ళిపోతాను. అక్కడే ఎంత దూరము ఉందా? లేదా? కాదు. ఏ సంఘమైతే ఏంటి కాదు. నీకేం కావాలి? నీ ఇంట్లో నీకేం కావాలి? నీకేం సమాధానం కావాలి? నీ పిల్లల నుంచి నువ్వేం కోరుకుంటున్నావు? నీ పిల్లల లైఫ్ ఏంటి? వాళ్ళు బాగు కావాలి అని అనుకుంటే, నీ జీవితాన్ని నీలో మార్పుని తీసుకొచ్చే నీలో ఉన్న మార్పే నిన్ను ఎంత దూరమైనా తీసుకొస్తాయి. ఇది మాత్రం The గుర్తుపెట్టుకోండి. change, the transformation in you will bring your family and you to any extent, and then you should be able to know what you need, what your family need, and all these things you have to receive your help from the Holy Spirit God. ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయుము. దావీదు తాళపు చెవి కలిగి అనంటే వాక్యము. దావీదులో వాక్యముంది. పాపం చేసినా కూడా నిజమైన పశ్చాత్తాపంతో బయటకొచ్చే మార్గం ఉంది చూసారా? తర్వాత గొప్పగా వాడబడ్డాడు చూసారా? అదే తాళపు చెవి. The key of David means the word, the scripture, and in David you find the scripture, and the moment he realized that he has sinned against the Lord and how he has come out with determination, that's what it was important. అటువంటి వాక్యం పట్టుకొని నీ బలహీనతల్ని లోపల పెట్టి తాళమేయి. And with such kind of word you take care of yourself, and you lock all kinds of weaknesses that are there inside you. నీకు నువ్వు వేస్తే అపవాది కూడా తెరవలేడు. Amen, if you do it by yourself, even the devil cannot open that. ఎవ్వరూ తీయలేరు. No one can open that. అటువంటి సత్య స్వరూపియగు పరిశుద్ధుడు చెప్పు సంగతులు ఏమనగా 8th verse చదవండి. 8వ వచనం. నీ క్రియలను నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యమును గైకొని నా నామమును ఎరుగనలేదు. ఇదిగో తలుపు నీ ఎదుట తీసియుంచి ఉన్నాను, దానిని ఎవ్వడును వేయనేరడు. ఇదే ఈ విధంగా మీరు ఓపెన్ చేసుకున్నారంటే దేవుడి సహాయాన్ని ఎవ్వరూ ఆపలేరు. Like this, if you are able to open the door, for sure you will receive his help. నీ ద్వారములు తెరిచి ఉన్నాయి కాబట్టి ఏది అంగీకరించాలి, దేనిని వదిలేసేయాలన్నది నీకు బాగా తెలిసి ఉండాలి. As the door is open, you will be clearly be able to distinguish what you have to have and what you have to forsake. నిజంగా నీకు గుచ్చుకుందంటే నువ్వు ఏ విధంగా రిసీవ్ చేసుకొని మార్చుకుంటానికి చూస్తావో అన్నది నీకు ఉందంటేనే పరిశుద్ధాత్మ నీలో ఉన్నట్టు కన్ఫర్మ్ చేసుకోండి. నేనే చెప్పేస్తున్నా. If this word is really pricking you and then you are able to understand, yes, this is how I can bail myself out, it is confirmed that the Holy Spirit God help is there with you. మనిషి యొక్క బుద్ధి మారిందనుకోండి, ఏ విధంగా పరిశుద్ధాత్మ వెళ్ళిపోయి వేరొక ఆత్మ సౌలు లోపలికి ఎంటర్ అవుతుందో అలా ఎంటర్ అయిందంటే నీ ప్రాచీన జీవితం అనే తలుపు ఓపెన్ చేసి పెడతాడు. If the man's thinking process changes, the way how the Spirit of the Lord has departed from Saul and a distressing spirit has entered into his life and tormented him, that's how it will be for you as well. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ ఉంటారో నువ్వు ఒప్పుకున్నప్పుడు నువ్వు దాని యొక్క ఎక్స్పీరియన్స్ ని ఫేస్ చేస్తావు. అంటే నీ పరిస్థితికి తగ్గట్టే దేవుడు మాట్లాడతారు నీకు. Whenever you have the word of God and when you have the Spirit of the God in you, you will receive that help accordingly whatever is required. అప్పుడు ఏం పొందుకుంటావు? నెక్స్ట్ స్టెప్ ఏంటి? నువ్వు అదే మెయింటైన్ చేసుకుంటూ వెళ్తే నెక్స్ట్ స్టెప్ ఏంటి? Then what will you receive when you continue like that? దేవుని జ్ఞానాన్ని నువ్వు పొందుకుంటావు. You will be receiving the wisdom of God. ఒకవేళ ఈ విధంగా పశ్చాత్తాపంతో స్టెప్ బై స్టెప్ మీరు మార్చుకుంటూ వెళ్తున్నారంటే
నీకున్న గ్రహింపు కన్నా నూరంతల గ్రహింపు రావడము అది మీకే మీరది క్యారీ చేయలేరు అసలు ఆ అండర్‌స్టాండింగ్. Like this, if you can continue with repentance and whatever understanding you have as of now, you will receive hundredfold. అంటే నువ్విలా వింటూ ఉంటావు. వెంటనే నీకేదో కనెక్షన్ వచ్చేస్తూ ఉంటదది. అది నువ్వు క్యారీ చేయలేవు. అది రాసుకుందాం అనుకున్నా కూడా నీ వాక్యము నీ మైండ్‌లో నుంచి మాట్లాడుకుంటూ వెళ్ళిపోతారు. On one side you will be receiving the word, and on the other side you will be receiving a lot of understanding, and your mind will not be able to comprehend. అప్పుడు నీలో మార్పేంటి? And what is that change and transformation at that point ఆత్మీయ of time? ఫలం నీలో ఎదగడం నువ్వే చూసుకుంటావు. మిగతా వాళ్ళది పక్కన పెట్టు. నీకే తెలుస్తుంది. And then you will be witnessing and experiencing the spiritual fruit in your life. నీవు ఆలోచించే విధానమే మారిపోతుంది. Your entire thinking process will change. గలేషియన్స్ 5:22-23 చూడండి. అందరికీ తెలిసిన అయినా సరే ఇది చూస్తేనే మీకు అర్థమవుతుంది. Galatians chapter 5 verses 22-23. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22-23 వచనములు. అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము. ఒక్కటి పలకండి, మీ ఇంట్లోనే ఉండేదే. ఇది నువ్వు నీ లోపల నువ్వు చూసుకుంటావు. లేదనుకో నీ ప్రాచీన స్వభావాన్ని నువ్వు ఈజీగా చూసుకోగలుగుతావు. Let's speak it out. అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. హ్మ్. ఇట్టి వాటికి విరోధి అయిన నియమం ఏదియూ లేదు. అంతే. ఇలాంటి ప్రవర్తన కలవారికి వేరే నియమాలు ఉండవు. అవసరం లేదు. ఇంకా వాళ్ళకి పాపం గురించి ఏం చెప్పనవసరంలా. And for such kind of people, we did not speak about anything relating to sin. ఇక్కడ వాళ్ళందరూ కూర్చొని ప్లస్, మైనస్ వింటున్నా కూడా వాళ్ళకి ఏది అవసరమో అది ఆటోమేటిక్‌గా వాక్యం వాళ్ళ లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది. And when you're sitting and you're listening to both the positive side and the negative side, whatever is required for you, automatically it will be అనుభవ received. జ్ఞానంతో చెప్తున్నాను నేను I'm నీకు. telling you with this experience. ప్రతీది అనుభవ జ్ఞానమే. Everything I speak is out of experience. రోమన్స్ 8:5 కూడా చూద్దాం. Let's go to Romans 8 verse 5. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 5వ వచనం. శరీరానుసారులు శరీర విషయముల మీద మనసునుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసునుంతురు. శరీరానుసారమైన మనసు మరణము. అంతే. వచ్చేసిన ఆన్సర్. శరీరం అంటే ఏంటి? నన్నే అంటున్నారు. నన్నే టార్గెట్ చేస్తున్నారు. నాకే చెప్తున్నారు. వాళ్ళు తప్పు చేయలేదా? మమ్మల్ని అంటారు. ఈ లాంగ్వేజ్ దేవుడి నుంచి వచ్చింది కాదు. ఒక్క దెయ్యం నుండి వచ్చింది. What does flesh means? It means that when people say, oh, these people are pointing it towards me, these people always talk negative about me, these kind of negative talks are not from the Lord, it is from the devil itself. ఎందుకంటే ఒకరు క్రీస్తు విరోధి, అబద్ధ క్రీస్తు అని పాపం చేసే వాళ్ళు ఒకళ్ళు మాట్లాడుతున్నారు అనంటే అతను మరణకరము గల పాపంలోనికి వాళ్ళు ఎంటర్ అయిపోయారని If అర్థం. someone addresses as an antichrist and against the Lord, it means that this person has already entered into sin that is leading to death. అంతే. గలేషియన్స్ 5:16 చూద్దాం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం. Galatians chapter 5 verse 16. నేను చెప్పున్నది ఏమనగా ఆత్మానుసారంగా నడుచుకొనిడి, అప్పుడు మీరు శరీరీచ్ఛను నెరవేర్చరు. ఎప్పుడైతే ఈ విధమైన ఆత్మీయ ఫలము నీలో ఉంది అనంటే ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, ఆశానిగ్రహం, మంచితనం. ఆశానిగ్రహం అంటే తెలుసా? నీ కోపాన్ని కంట్రోల్ చేసుకోవడం, నీ బలహీనతలను కంట్రోల్ చేసుకోవడం. When you have the fruit of the spirit inside you, and especially self control, what does self control means? You are able to control yourself against every temptation. అంటే డివైన్ ప్రెజెన్స్ అంటే ఆ యాక్సెస్ మీకు దొరుకుతుంది. ఏ విధంగా మోషేకి దేవుడికి యాక్సెస్ ఉందో ఆ విధమైన యాక్సెస్ దొరుకుతుంది The మీకు. way how Moses was able to have that access directly with the Lord, you also will be enjoying that. ఓకే. దానికి కూడా గుర్తు చెప్పేస్తాను మీకు. I'll give you a sign for that as ఆ well. గుర్తు ఎలా ఉంటుంది? దైవ సన్నిధిలో నువ్వు నింపబడినప్పుడు నువ్వు ఈ లోకానికి పరలోకానికి డిఫరెన్స్ తెలీదు. When you are filled with the divine presence, you will not find any kind of difference between the heaven and the earth. అది డబ్బుతో కూడుకున్నది కాదు. It's nothing to do with the money. భూమి మీదే ఉంటావు. You will be on the earth only, భూమి మీద నీకు ఎట్లా కావాలో అలా ఉంటావు. and you will be living as you want. కానీ నీ ప్రవర్తన, నీ ఆలోచన, నీ హృదయం మొత్తం దేవుడి కంట్రోల్లో ఉంటుంది. But your thinking process, your heart, your behavior, everything is under the control of the Lord. ఇంకొకటి ఆ డివైన్ ప్రెజెన్స్ ఎలా ఉంటుంది? స్టెఫెన్ మీద రాళ్ళేసి కొట్టినప్పుడు కూడా అతనికి ఆ నొప్పి కూడా తగలలేదంట. అంటే అతని పరలోకం తెరవబడి మనిషి కుమారుని చూడటం జరిగింది.
Even Stephen, when he was stoned to death, he was not able to have that pain. He was able to see the opening of the skies, and he was able to see the Son of Man. ఆశీర్వాదానికి కొదువే ఉండదు. There will be no lack for any kind of blessing in your life. ఆదికాండము 28:12 చూద్దాం. ఆదికాండము 28:12. Genesis 28 verse 12. అప్పుడు అతడు ఒక కల కనెను. అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలపబడి ఉండెను. దాని కొన ఆకాశమునంటెను. దాని మీద దేవుని దూతలు ఎక్కుచు దిగుచుండిరి. ఇదంతా కూడా డివైన్ యాక్సెస్. This is అందుకనే యాకోబు దేవుడితోనూ మనుషునితోనూ పోరాడి గెలిచాడని వాక్యం చెప్తుంది. This is all whatever is mentioned in Genesis 28:12 is the divine access that you're having it just the way Jacob has received it. అంటే ఏంటి? What does it mean? దేవుడితోనూ మనిషితోనూ గెలవడం. ఏ మనిషితో గెలిచాడు? What does it మనిషి రూపంలో వచ్చి మనిషిలాగా మీద పడ్డాడు. what does that mean that he has won with the Lord and God and the man? It means that the God has come in the form of a man. అర్థమైందా? మనిషి ఒక నార్మల్ వ్యక్తిలాగా దేవుడు ఆకారంలో వచ్చి అతనితో పోరాడినప్పుడు దేవుడితోనూ మనిషితోనూ అంటే అతను గెలిచాడు. Jacob actually won. ఎందుకంటే యుద్ధం చేసేటప్పుడు ఆ వ్యక్తిని చంపాలన్న మనస్తత్వము యాకోబుకి లేదు. Whenever they go for a war, Jacob never had the intention of killing that opposite person. ఎప్పుడు ఉండదు. He never had that thought. ఒక దేవుడు మనిషి ఆకారంలో వచ్చి మీద పడినప్పుడు కూడా యాక్చువల్గా ఒక మనిషి మీదకి వచ్చి పడినా, ఒకరు నింద వేసిన, నువ్వు చేయని తప్పు నీ మీద వచ్చిందంటే సహజమైన మానవ స్వభావం ఏంటి? వాళ్ళు తప్పు చేయలేదా నన్ను అంటున్నారు. Whenever an insult has come, someone has been blaming you. So generally what people would say, those people also have done this, these people also have done that. Why is that you're pointing at కానీ me? వాళ్ళు ఏం చేశారో అది మాట్లాడరు. అది తప్పని వాళ్ళకి తెలుసు. But they will not speak whatever they have done and they know కానీ that they have done wrong. వాళ్ళు మంచోళ్ళుగానే వాళ్ళ ఈగోలో సాటిస్ఫాక్షన్ పెట్టుకుని వాళ్ళు తప్పు చేయలేదా, వీళ్ళు తప్పు చేయలేదా, వాళ్ళు అలా అనలేదా, వీళ్ళు ఇలా అనలేదా, నీ గురించి ఇలా అన్నారు. కానీ వాళ్ళు అనరు. They కానీ say, ఇతనేంటి నన్ను అంటారా అని చెప్పి లేనిపోనివి కూడా ఊహించి లేని అబద్ధ సాక్ష్యము. మీకు ఫస్ట్ పాయింట్ అదే. మీరు ఎక్సోడస్ 23 ఫస్ట్ వర్స్ మీరు చూసారంటే లేని మాటని పుట్టించకూడదని క్లియర్ గా చెప్పేశారు అక్కడ. now these people, when they are filled with ego and in order to satisfy their ego, they project themselves as righteous people, and they will speak all negative things about people. In Exodus 23 verse 1 also clearly says that whatever is not that, you should not be create things. కానీ అక్కడికి వచ్చేసరికి నేను ఇలా చేశాను అన్నది వాళ్ళు అనట్లేదు. నీ వల్లనే అని అన్నారు. They will not agree to whatever they have done, but they will start blaming the others. యాక్సెప్టెన్స్ ఉండదు మనుషుల్లో. They don't accept their mistakes. యాక్సెప్టెన్స్ ఉండదు. They don't accept. అది చాలా ప్రమాదం. నీకే ప్రమాదం. ఇదేదో సింపుల్ గా పోయింది అనుకున్నావు. రేపు పెద్దది వచ్చి పడినప్పుడు నువ్వు ఏం చేయలేవు. It's very dangerous, and you take it very casually, and when something big falls upon you, you will not be in a position to do anything. మనిషితోనూ దేవుడితోనూ గెలిచాడనంటే తన హృదయంలో కోపము గాని ద్వేషం గాని అతన్ని పట్టుకుని చంపేద్దామన్న మనస్తత్వమే లేదు. కానీ ఏదో డివైన్ ప్రెజెన్స్ ని సెన్స్ చేయగలిగాడు. Jacob was actually feeling some kind of divine presence over there, and because of which he was struggling with the man and the God. ఒక్క వాక్యం ఉంటేనే సెన్స్ చేయగలుగుతారు. ఎహెజ్కేల్ 1:1 చూద్దాం. ఎహెజ్కేలు మొదటి అధ్యాయము మొదటి వచనము. ఎజెకియల్ చాప్టర్ 1 verse 1. 35వ సంవత్సరము 4వ నెల 5వ దినమున నేను కెబారు నదీ ప్రదేశమున చెరలోని వారి మధ్య కాపురముంటిని. ఆ కాలమున ఆకాశము తెరవబడగా దేవుని గూర్చిన దర్శనములు నాకు కలిగెను. అంతే. ఎహెజ్కేల్ వెరీ పవర్ఫుల్ పర్సన్. ఎహెజ్కేల్ ప్రవక్త లాంటి ఎహెజ్కేల్ గాని, సమూయేలు గాని, దానియేలు గాని, ఈ ప్రవక్తలు ఎవరెవరైతే ఉన్నారో ఆ ప్రవక్తలు చాలా గొప్పవాళ్ళు. అటువంటి వాళ్ళని మీరు ఏదైనా సరే అండి, ఒక ప్రవక్త మీద మీరు ఎటువంటి నెగిటివ్ ఒపీనియన్ పెట్టుకోవద్దు. ఎందుకంటే ఏమన్నారు? మనిషి కుమారుడు అంటారు. మీరు నమ్మిన ఎడల నేను మీకు ఒక మాట చెప్తా, ఏలియా బ్రతికే ఉన్నాడు, మీ మధ్యలోకి వచ్చారు, మీరు అతన్ని చంపేశారు అని అంటాడు. The prophets like Ezekiel or Samuel or anyone for that matter are great people and never have anything negative against any of the prophets because they are appointed by the God. And it clearly says, the Lord said that, yes, Elijah I have sent among you, but you have killed him. ఎందుకంటే ఏలియా ఆత్మని జాన్ ద బ్యాప్టిస్ట్ లోనికి పంపించి ఇక్కడికి పంపించినప్పుడు
ఆయన మాట ఎవరు వినలేదు. When the Lord has sent the spirit of Elijah into John the Baptist, none of them have believed him. అందుకనే అన్నారు, "మీరు నమ్మలేదు, అతన్ని చంపేశారు" అని అంటారు. And that's the reason why I said, you didn't believe in whatever I have done, అంటే and that's the reason you have killed him. నువ్వు చంపింది ఏలియా లో ఏలియా ఉన్న వ్యక్తి యొక్క ఆత్మను మీరు ఆత్మ లోపల ఏ శరీరంలో ఉన్నారో ఆ శరీరాన్ని మీరు చంపేశారు. నీకు సహాయం చేయడానికి వచ్చిన శరీరాన్ని మీరు చంపేశారు అని అన్నారు. The body which is having the spirit of Elijah, it has come to you to help, but you have killed that body. అలాగే ఒక యేస్కేలు గాని ప్రతి ప్రవక్తలోనూ దేవుడు గొప్ప కార్యాలు వాళ్ళ ద్వారా చేస్తారు. కానీ మీ అభిప్రాయంతో, మీ ఆలోచనతో చూసారంటే నేనేం చేయలేను. The Lord will do and has been performing great works to the prophets, but if you see the prophets according to your understanding, I cannot do anything. I can't help you. ఒక్కటి ఏ ప్రవక్త అయినా చూడండి, మీరు నాశనం అయిపోవాలని, మీరు బాగుపడకూడదని కోరుకుంటున్నారంటే అప్పుడు చెప్పండి. If any of the prophet is prophesying against you and he wants you to be destroyed, then you can raise a point. కానీ మీ అభిప్రాయాలతో చెప్పని చూసారా, ఒక థాట్ ద్వారా సాతాను ఎంటర్ అవుతారు. ఆ థాట్ ద్వారా మీరు ప్రవక్తను చూసారంటే మీరు నీతిమంతుల్లాగా శాస్త్రుల పరిచయలాగా అయిపోయి మీరు క్రీస్తుని రిజెక్ట్ చేస్తున్నట్టుగా కనబడతారు. As I have told you that when you receive the thought from the devil, and then according to the thought, if you look at towards the priests, the prophets, it is dangerous for you. చూద్దాం, Acts 7:55-56 కూడా చూద్దాం. Acts 7:55-56. అపోస్తల కార్యములు 7వ అధ్యాయము 55-56 వచనములు. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఆకాశము వైపు తేరిచూచి దేవుని మహిమను, యేసు దేవుని కుడిపార్శ్వమునందు నిలిచి ఉండుట చూచి, ఆకాశము తెరవబడుటయు మనిషి కుమారుడు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండటయు చూచుచున్నానని చెప్పాను. ఇక్కడ మీరు చూసారంటే ఆకాశము తెరవబడుటయు మనుష్య కుమారుడు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండటయు చూచుచున్నానని చెప్పాను అనేది వాక్యం ఇక్కడ. The word clearly says that Stephen says, I have seen the heavens open and the Son of Man standing at the right hand of God. మరి బయట వాళ్ళందరూ అంటారు ఎవరు దేవుని చూడలేరు, ఎప్పుడు చూడలేరని. But outside people would say no one can see Lord. ఎందుకంటే నువ్వు చూడలేదు కాబట్టే ఎవ్వరూ చూడలేరని చెప్తున్నా. Just because you are not able to see, you confirm that none of the people are able అదే to see. ఇశ్రాయేల్ జనాంగము అమ్మో ఆయన స్వరం వింటే మేము చచ్చిపోతాం అని చెప్తూనే ఆయన స్వరం విన్నారు. The same Israelites, they said that, oh, if we hear his voice, we will be destroyed. By saying so, they have listened to his voice as well. అమ్మో నేను దేవుని చూడను అని చెప్పుతూనే ఆయన పాదములు చూడటం అన్నది జరిగింది. By saying that, oh, we will not be able to see the Lord, they have seen the Lord's feet as well. ఓకే, టర్కాయిష్ బ్లూ కలర్ నేను చెప్తున్నా. It's turquoise blue. అంత మంచి బ్యూటిఫుల్ ఆ కలర్స్, సీ గ్రీన్ తో కూడుకున్న ఆ కలర్స్, దాని మీద ఉన్న పాదము వాళ్ళు చూసారు. It's a combination of turquoise blue and the sea green, and that బైబిల్లోనే ఉంది, నేనేమి స్టోరీలు చెప్పట్లా. No, it's clearly mentioned in the Bible. మరి చూడలేదు అని చెప్తేనే అన్ని చూస్తూ బయటికి వెళ్ళి ఎవ్వరు దేవుని చూడలేరంట, ఎవ్వరు నీతిమంతులు అంటే ఏం ఏం మాట్లాడుతున్నారు? You're seeing all the great బట్టలు works లేకుండా of ఎందుకు God. తిరుగుతున్నారు బయట? You're seeing all the great works of God, and then you say none can see the God. And why is that you're roaming naked? చూడగలుగుతారు, ఎవరైనా దేవుని చూడొచ్చు. నువ్వు గుర్తుపడితేనే నువ్వు చూడగలుగుతావు, నువ్వు గుర్తుపట్టకపోతే నువ్వు చూడలేవు. నువ్వు ఎలా కావాలో అలాగ నీకు కనిపిస్తారు. Any person can see the Lord, or there's only the thing that you have to able to identify him. ఈ సందేహాలు ఏంటి తెలుసా? దేవుణ్ణి తెలుసుకున్నాక కూడా సందేహాలు ఉన్నప్పుడు ఆ సందేహము, ఆ సాతాను ఎంటర్ అవ్వడం వలన ఏమవుతుందంటే నీకు సహాయాన్ని ఎలా నీకు నువ్వే తెలిసి మూసుకున్నా తెలియక మూసుకున్నా నువ్వు మూసుకున్నావు అంతే. Whenever you're having such kind of doubts, and especially when the Satan enters into you, it makes sure that you will be there in that doubt only, and you will not be able to realize that the doors has been closed. నువ్వు డిసిషన్ తీసుకున్న దాని మీద స్టిక్ అయి ఉంటావా, లేకపోతే నీకు నువ్వుగా సందేహించుకుంటావా, నీ చేతి మీద ఆధారపడి ఉంది. It's up to you whether whatever decision you have taken and you stick to that, or you want to doubt. అతను ఏమి ఉద్దేశించి ఉన్నాడో యెహోవా చూసి అతని హృదయాన్ని వదిలిపెట్టాను అందుకదా ఆ దినాల దగ్గర రాబడుతున్నాయి. The Lord has left him so that he wants to know what is there in his heart. కాబట్టి నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండి ఎటువంటి సందేహం అనేది లేకుండా ఉండటము మీకు మేలు, మీకు క్షేమం అని చెప్తున్నా. That's why it's good for you to have the faith, you have the fear of the Lord, and be there without any doubts. మీరు చెప్పిన మాట మీద నిలబడి మీరు ఉన్నారు అంటే మీకు సమాధానకరమైన దినములే మీరు చూస్తారు, హానికరమైనది చూడరు. ఇదే నువ్వు ఎలాగ చూస్తావో అదే నీకు స్వస్థత.
As long as you stick to the word, that the covenant that you have made with the Lord, you will see things of peace only. ఎందుకంటే క్లోజ్ చేసుకోవడం ఎలా ఉంటదంటే డ్యూట్రానమీ 28, 23, 24 చూడండి మీకు అర్థమైపోతుంది. Now let's go to Deuteronomy 28 verses 23, 24. ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము 23, 24 వచనములు. Verses 23, 24. నీ తలపైన ఆకాశము ఇత్తడి వలె ఉండును, నీ క్రిందనున్న నేల ఇనుము వలె ఉండును. హ్మ్. యెహోవా నీ దేశపు వర్షమును ధూళిగాను బుగ్గిగాను చెయ్యును, నీవు నశించు వరకు అది ఆకాశం నుండి నీ మీదకు వచ్చును. ఇదేంటి తెలుసా? సమస్తము క్లోజ్ చేసేసుకుంటారు. When you close everything, మళ్ళీ చెప్తున్నా, సందేహించుటకు భద్రం సుమి అని చెప్తున్నా. again I am repeating, do not have any kind of doubt. Please ఓకే. please నీకు take care of ఏమేమి yourself. కావాలో అవన్నీ దయచేయబడతాది. వాక్యము సమృద్ధిగా దయచేయబడతాది. ఎక్కడి నుండి వాక్యం రావాలో అన్ని ఏది అవసరమో అన్ని సమస్తము మీకు దయచేయబడతాది. సందేహించొద్దు. Whatever you need, either be it the word of God or any need of yours, will be provided to you in abundance. The only thing you have to do is do not doubt. నువ్వు తీసుకున్న మాట మీద నువ్వు నిలబడి ఉన్నావనుకో, If you stick to your word, ఆ మాటే నీకు రోగం నుండి స్వస్థత ఉంటుంది, అప్పుల నుండి బయటికి తీసుకొస్తది. ప్రతి వాటి నుండి విడుదల పొందుకొని నీకు సమాధానమైనదే ఇంక మీదట చూస్తావు. నీకు సమాధానకరమైనవే కావాలంటే సందేహించకుండా నువ్వు ఇచ్చిన మాట మీద నిలబడి ఉండు. the same decision will help you in getting everything. There will come no lack of anything good, and everything you will receive in abundance and in peace. ఎందుకంటే ఒక్కసారి ఎక్సోడస్ 3:4 చూద్దాం. Let's go to Exodus chapter 3 verse 4. నిర్గమకాండము 3వ అధ్యాయము 4వ వచనం. దానిని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. దేవుడు ఆ పొద నడుము నుండి మోషే మోషే అని అతనిని పిలిచెను. అందుకతడు చిత్తము ప్రభువా అనెను. అంటే పేరు పెట్టి పిలిచారు. ఒక్కొక్కరికి చెప్తున్నా, పేరు పెట్టి పిలిచారు అంటే దానికి అర్థము నీతో పర్సనల్ రిలేషన్షిప్‌తో నేను ఉండాలి అని దేవుడు ఇష్టపడతారు. అందుకే పేరు పెట్టి పిలవడం. నేనదే చెప్తున్నా, నువ్వు సందేహించావు అనంటే ఆ రిలేషన్షిప్‌ని పోగొట్టుకుంటారు. As the Lord has called Moses by his name, so is the case in your life also. The Lord would want to call you by your name. When he's calling you by your name, it means that he would like to have a personal relationship with you. And in case if you doubt, you will lose all these things. ఎందుకంటే దేవుడు పేరు పెట్టి పిలిచారు అనంటే ఓకే. ఇదిగో మీకు న్యూ టెస్టమెంట్ కూడా చూపిస్తాను. జాన్ 10:3 చదువుతాం ఒకసారి. Let's go to John chapter 10 verse 3. యోహాను సువార్త 10వ అధ్యాయము 3వ వచనం. అతనికి ద్వారపాలకుడు తలుపు తీయును, గొర్రెలు అతని స్వరమును వినును. అతడు తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలిచి వాటిని వెలుపలికి నడిపించును. అంతే. ఇదే జరిగింది. This is what has happened. నా గొర్రెలు నా స్వరాన్ని వింటాయి గాని సందేహించుకుంటూ ఉండవు. My sheep will listen to my voice and they will never doubt me. ఎందుకంటే వాక్యం మీద దృష్టి పెట్టండి, మనిషి మీద దృష్టి పెట్టొద్దు. Please focus only on the word of God and never on any person. ఎందుకంటే మనుష్య కుమారుడు మారు వేషము ధరించుకొని కూడా ఆ ఊర్లో ఉన్న వ్యక్తుల మధ్య నడిచేటప్పుడు కూడా వాళ్ళు గుర్తుపట్టలేకపోయారు. The Son of Man, when he was in disguise, when he was going in that particular place, people were not able to recognize him ఎందుకంటే వాళ్ళతో పర్సనల్ రిలేషన్షిప్ లేదు కాబట్టి. because there was no personal relationship with those వాళ్ళకి people. దేవుడి గురించి తెలుసు అంతే. They just know some knowledge about God. కానీ మీరు దగ్గరుండి చూసారు కాబట్టి చెప్తున్నాను నేను. But as you have known Lord from near, అలాగే ఇంకొకరు కూడా చూపిస్తారు. మీరు ఫస్ట్ సమూయేల్ 3rd చాప్టర్ మీరు చూసారంటే సమూయేలును కూడా పేరు పెట్టి పిలిచారు అక్కడ. if you see in 1 Samuel chapter 3, the Lord has called Samuel also by his name. ఎందుకు పిలిచారు? Now, why did he call by his name? కమ్యూనికేట్ చేసుకోవడానికి పిలిచారు. He wanted to communicate with Samuel. అంటే ఒకరినేమో మంచి ఫ్రెండ్లీ రిలేషన్షిప్‌తో ఉండాలని ఇష్టపడితే ఇంకొకరితో మనసు విప్పి మాట్లాడడానికి చూసారు. ఇద్దరు ప్రవక్తలే. With one prophet, the Lord wanted to speak wholeheartedly, and with the other prophet, he wanted to share. మూడో వాళ్ళు ఎవరు? విశ్వాసులు. And the third category is the believers. ఆమె మేరీ మగ్దలేన్. And she is the one, Mary Magdalene. ఈమె ఎవరంటే వ్యభిచారం చేసే స్త్రీ. ఆయన కాళ్ళకి కన్నీటితోనూ జటామాంసాన్ని చెప్పి ఒక పెర్ఫ్యూమ్ తోను కాలు కడుగుతాది చూసారా? ఆ స్త్రీ ఈమె.
The adulterous woman who would be cleaning the feet of Lord Jesus Christ with that perfume. She is the one, Mary Magdalene. ఆమె ఆ కాలంలో మనుష్య కుమారుడికి కావలసిన సమస్తము ఆమె దగ్గరుండి చూసుకుంది. And in ఎవ those days, she has మొత్తం taken care of every need of the Son of Man. ఆ మినిస్ట్రీకి సహాయం చేసిన స్త్రీ ఈమె ఒక్కతే. She is the only woman who has supported the Lord's ministry and she has taken care of Christ. ఏం గొప్ప భాగ్యం పొందుకుంది చూడండి, జాన్ 20:16. Let's go to John chapter 20, verse 16. యోహాను సువార్త 20వ అధ్యాయము 16వ వచనము. యేసు ఆమెను చూచి మరియా అని పిలిచెను. ఉమ్, ఆమె ఆయన వైపు తిరిగి ఆయనను హెబ్రీ భాషతో రబూని అని పిలిచెను. ఉమ్. ఆ మాటకు బోధకుడని అర్థము. అంటే పేరు పెట్టి పిలవడం జరిగింది. Here we see that the Son of Man has called her by her name. మన శిష్యులు కూడా పిలిచారు, భూతం 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 అని పిలిచారు. Even the disciples were also screaming, saying, Demon, demon, demons. ఉమ్, ఇంకొకరేంటి, నేను వచ్చి నీ చేతులు చూపిస్తే ఆ కన్నంలో నుండి నేను చేయి పెట్టి అప్పుడు నమ్ముతానన్నారు. And the other disciples said, I have to come there, I have to see your hand, and then only I will believe it. తర్వాత అంటారు మై లార్డ్ మై గాడ్ అని పిలిచింది ఆయనే. And after that, then he said, My Lord, my God. అతనే భారతదేశానికి వచ్చింది. He is the one, Saint Thomas, who has come to India. కాబట్టి మనుషులు కళ్ళు మూసుకుని ఉన్నారు కాబట్టి మతంలో చూశారు కానీ క్రీస్తు నిజమైన వాడని, ఉన్నవాడు అనువాడు అని ఎవరు గుర్తుపట్టలేకపోయారు. People were not able to recognize Christ. They were blinded, because of which they have seen him as pure man. అలాగ చూస్తే జక్కయ్యను కూడా పేరు పెట్టి పిలిచారు, కొర్నేలియస్ అని పేరు పెట్టి పిలవడం జరిగింది Even Zacchaeus and Cornelius were also called by their names. కదా. ఇప్పుడు మీరు ఒక్కసారి మీరు ఆలోచించండి, ఏ విధంగా మీరు క్రీస్తుని ఆరాధిస్తున్నారు, ఏ విధంగా రిసీవ్ చేసుకుంటున్నారు, ఏ విధంగా మీ ద్వారాలు తెరుచుకుంటున్నారు అన్నది మీకు తెలిసి ఉండాలి. Please examine yourself how you are worshiping the Lord, how you are receiving him, and how the doors have been opened towards you. నువ్వు విన్న వాక్యమే నీ ఆకాశపు వాక్యంలను విప్పుతుంది. The same word you have listened, and this is the same word which will open the heavens for you. అదే ఆ పరిశుద్ధాత్మ అనే ఆదరణకర్త. నిన్ను ఆదరిస్తారు. మనుషులు కూడా ఆయన ఆదరించినట్టు మనుషులు కూడా ఆదరించలేరు. ఆయన ఆదరించారంటే తప్పక జరిగిస్తారు. మనుషులు మాత్రం ఓదార్చి వెళ్ళిపోతారు. It is the Holy Spirit God who would take care of you. He is the helper. People might come, people might speak anything, but they will not be able to help you like Holy Spirit God. ఎందుకంటే ఆదరణకర్త అంటే నీకు సహాయం చేయువాడు అని అర్థం. Now he means, the Holy Spirit God means the helper who helps you. ఎందుకంటే ఏది నమ్మాలి ఏది నమ్మకూడదు అన్నది లాస్ట్ టైం ఆల్రెడీ ఫెమిలియర్ స్పిరిట్స్ ఉంటాయని కూడా చెప్పాను నేను. I spoke to you about the familiar spirits as well. ఫేస్ వాల్యూని బట్టి కూడా నమ్మేస్తారని చెప్పాను And నేను. people will be believing the opposite person because కానీ they depending on the face పరిశుద్ధాత్మ value. నీకు సహాయం చేస్తారు. నమ్మొద్దు, వీళ్ళని నమ్మొద్దు అని పరిశుద్ధాత్మ నీకు నీ లోపల ఉండి నీ సహాయం చేస్తారు. The Holy Spirit God that is dwelling in you will help you whom to believe, whom not to believe. నీలోనే ఉండి మాట్లాడతారు. He will be there inside you and he will be talking to you. ఆయన్ని బయటికి పెట్టేయకూడదు కానీ నీ బలహీనతని, నీ సొంత ఆలోచనని నమ్మడానికి మనుషులు ఆయన్ని బయట పెట్టేస్తారు. Please do not put him outside. People, what they do is, in order to go as per their own weaknesses, they will put the Holy Spirit God ఆయన్ని outside సిలువ వేసేస్తూ ఉంటారు. and they will crucify him. ఆయన్ని అబద్ధ క్రీస్తు అని మొదలు పెట్టేస్తూ And ఉంటారు. they will start speaking to him as if he's an false నువ్వు Christ. దేవుని ఆత్మతో సత్యంతో ఆరాధించాలి అని అంటే నీ ఆత్మతో సత్యంతో ఆరాధిస్తున్నావు అంటే పరిశుద్ధాత్మ సహాయం చేస్తేనే నువ్వు ఆరాధించగలుగుతావు. Worshipping the Lord in truth and spirit, it will happen only when you have the Holy Spirit God within you. అబద్ధంలో ఉంటూ తీర్పు తీరుస్తూ బలహీనతల్లో ఉంటూ కాదు. When you're filled with weaknesses, lies, and then you pass all kinds of judgments, you will never be able to అందుకే worship him. జోషువ చెప్తాడు ఇశ్రాయేల్ జనాంగంతో, మీరు దేవుణ్ణి సేవించలేరు, మీరు తొందరపడి ఏవో మాటలు మాట్లాడేస్తున్నారు, ఒకసారి చూసుకోండి అని అంటాడు. That's why Joshua says that you cannot serve the Lord. You're just blabbering something. అదే కదా, అందరూ బై ద గ్రేస్ ఆఫ్ గాడ్ నేను చాలా బాగున్నాను అంటారు. People will say, yes, by the grace of God, I am doing వెనకాల good. అంతా ఫెయిల్యూరే. But behind the screen, it is all failure. ప్రార్థన అంటూ దేవుణ్ణి శరీరంతో ఆరాధిస్తారు. They say prayer, prayer, and they worship the Lord with the bodies. ఎందుకంటే పౌలు శరీరంతోనూ ఆరాధించాడు, ఆత్మతోనూ ఆరాధించాడంటే అతనిలో ఆత్మ ఉందని కన్ఫర్మ్, నీలో కన్ఫర్మేషన్ లేదు. On the other hand, Paul has worshipped the Lord both with his flesh and with the spirit, and it is confirmed that he has
spirit in him, and you don't have the spirit of the God inside ఆకాశపు you. వాకిండ్లు అన్నది ప్రతి వాళ్ళు కూడా డబ్బుకి కనెక్ట్ చేసుకుంటారు. And the opening of the heavens, everyone would connect that to money. కానీ విధేయతతో కనెక్ట్ చేసుకోవట్లేదు చాలా మంది. But many people, they don't connect that with their obedience. విధేయతతో లోబడి ఉన్న వారికి మాత్రమే ఆ ఆకాశపు వాక్యంలోని యొక్క అర్థం తెలుస్తది. అది తెలియదు కాబట్టే ఈ పదాన్ని వేరే విధంగా వాడేసుకుంటున్నారు అందరూ. People out of obedience and submissiveness, only those people will be able to understand the opening of the heavens, but other people will never be able to understand. They will connect it only with money. ఎందుకంటే అబ్రాహాము కూడా ఉన్నాడు మరి. చూద్దాం. ఆదికాండము 14వ అధ్యాయం 18 వచనం 18, 19 చూద్దాం. Genesis 14 verse 18 and 19. ఆదికాండము 14వ అధ్యాయము 18, 19 వచనంలో, మరియు షాలేము రాజైన మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్షారసమును తీసుకొని వచ్చెను. అతడు సర్వోన్నతుడగు దేవునికి యాజకుడు. ఉమ్, అప్పుడు అతడు అబ్రాహామును ఆశీర్వదించి, ఆకాశమునకు భూమికిని సృష్టికర్తయును సర్వోన్నతుడైన దేవుని వలన అబ్రాహాము ఆశీర్వదింపబడును గాక అనియు. అంతే. ఎందుకు ఆశీర్వదించబడ్డారు? ఇతనికి ఆకాశపు వాకిండ్లను విప్పి పట్టజాలంత విస్తారమైన దీవెనలు కుమ్మరించాడంటే అబ్రాహాము హృదయంతో ఆత్మతో దేవుణ్ణి ఆశీర్వదించి దేవుడి దగ్గరికి వెళ్ళాడు. దేవుడి యొక్క విలువ తెలుసుకున్నాడు కాబట్టి ఆశీర్వదించబడ్డాడు. ఇప్పుడు నెక్స్ట్ వర్స్ చదవండి. Abraham, as he was blessed, the reason for being blessed is as open-heartedly, wholeheartedly he has went to the Lord and he has given that respect to the Lord, because of which he was blessed. And let's go to verse 20. నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతులకు దేవుని స్తుతింపబడును గాక అనియు చెప్పెను. అంతే, అంతవరకే. ఏమన్నారు? అతడు వెళ్ళే ప్రతి చోట కూడా అతనికి జయం కలుగజేశారు దేవుడు. And Abraham, wherever he has gone, the Lord has given him success. ఎక్కడికి వెళ్ళినా కూడా, రాళ్ళు కలిగిన స్థలానికి వెళ్ళినా కూడా బ్లెస్ అయ్యాడు. Even then he went to a stony place also, he was blessed. అందుకనే అబ్రాహాంకి తెలుసు నా దేవుడికి ఏం చెయ్యాలా అన్నది ఎవరు చెప్పనవసరం లేదు. And that's the reason why Abraham clearly knows that yes, my Lord knows everything. No one need to దానిని tell బట్టి him నువ్వు anything. శపింపబడతావని పలకనవసరం లేదు. And you need not tell that you will be a cursed person. ఫస్ట్ బుద్ధి మారాలి, నీ హృదయం మారాలి, నీ ఆలోచన విధానం మారాలి. First you have to change your attitude, your heart, and the way you think. 21-22 చూడండి. 21, 22 వచనంలో, సోదోము రాజు మనుషులను నాకిచ్చి ఆస్తిని నీవే తీసుకొనమని అబ్రాహాముతో చెప్పగా, అబ్రాహాము, నేనే అబ్రాహామును ధనవంతునిగా చేసితనని నీవు చెప్పకుండునట్లు ఒక నూలు పోగైనను చెప్పుల వారైనను నీ వాటిలో ఏదైనను తీసుకొననని. ఇది ఎప్పుడు ఈ శరీరానికి ఉంటదండి. This particular thing, this body will always have. ఎప్పుడు ఉంటది. Always. పొరపాటును కూడా నా వలనే అని వాళ్ళు అనుకోకూడదని అంటాను ఇప్పుడు. And by mistake, no one should think that because of them I've been blessed. చాలా మంది నా వల్లనే సంఘం నడుస్తుంది, నా వల్లనే, నేను అది యాక్సెప్ట్ చేయను, నేను నా దేవుడు చూసుకుంటే మాత్రమే దాని మీద దృష్టి పెడతాను. Many people would say that it is because of me the church has been running. I will never say that it is because of the Lord alone. నా తండ్రి వల్ల మీరు బ్రతుకుతున్నారు, మీ వల్ల నేను బ్రతకట్లేదు. I'm living because of my father and not because of you. ఇది అసలు తండ్రికి పిల్లలకు ఉన్న రిలేషన్షిప్ ఈ విధంగా ఉండాలి. కానీ నేను నిన్ను పోషిస్తున్నాను అన్నట్టు ఉన్నావంటే, నేను తండ్రిని అయితే నాకు ఇవ్వాల్సిన ఘనత ఏదని అడుగుతారు. If I am the father, where is the respect that you have to give it to me? This is how it has to be. Deuteronomy 28:12 చూడండి ఒకసారి. Deuteronomy 28:12, ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము 12వ వచనము. యెహోవా నీ దేశము మీద వర్షము దాని కాలమందు కురిపించుటకును, నీవు చేయు కార్యము అంతటిని ఆశీర్వదించుటకును ఆకాశమును తన మంచి ధననిధిని తెరుచును. నీవు అనేక జనములకు అప్పిచ్చదు కానీ అప్పు చేయవు. అంతే. ఎందుకు ఈ మాట ఎందుకు వచ్చింది? Now, why is this అబ్రాహాములాగా word? ప్రవర్తించడం వలన వచ్చింది. అందుకని అబ్రాహాము ఎక్కడికి వెళ్ళినా అబీమెలెకు సారాను ముట్టుకుంటానికి కూడా దేవుడు అలౌ చేయలేదంటే, అంత ప్రొటెక్షన్ ఉంటుంది. ఆ సమయంలో అబ్రాహాం ఏమి పక్కనే లేడు. The Lord didn't allow Abimelech to touch Sarah even though Abraham was not there. But this is the kind of protection every person would be getting. కదా, విధేయత అన్నది చాలా ముఖ్యము. Obedience is very important. ఎందుకంటే ఇదిగో ఇతను నా ప్రియ కుమారుడు, ఇతను చెప్పిన మాట మీరు వినుడే అని ఉంది. అందుకని మీరు పెట్టే రూల్స్, పాస్టర్ రూల్ చేయడం అనేది రాంగ్, తప్పది. Here is my beloved son, and you have to listen to whatever he says. This is what has been mentioned, but not what pastor puts the different rules. జీవ గ్రంథంలో 6 ఫీట్ల గొయ్యి గురించి సంఘానికి వెళ్ళమని అక్కడ రాసలేదు.
Never it is mentioned, nowhere it is mentioned in the Bible talking about the 6 feet grave. Worship ఎందుకు every year. చెయ్యాలి? Now, why should you do that? You have స్పెషల్ failed there ఆఫరింగ్ itself. ఎందుకివ్వాలి? Why should anyone give you? ఎందుకివ్వాలి? Why should you ask about special offering? దీని Do నుండి that. బయటికి రావడం చాలా మంచిది. And you have to come out of this. దేవుడి సహాయము ఇటువంటి వాళ్ళకి దొరకదు. These kind of people will never be receiving help. దొరకదు. ఎందుకంటే అబ్రాహాం ఏమన్నాడు? "నువ్వంటావు రేపు నీ వల్లే నేను గొప్పోడిననంటావు. కాబట్టి నీవు ఏం నాకు అవసరం లేదనన్నారు." Abraham clearly said that tomorrow you will be saying that because of me, Abraham has become a rich man. I do not want to listen to these things. అందుకే మనిషి కుమారుడన్నాడు. నీ తండ్రి అబ్రాహాము అయితే, నీ ప్రవక్త మోషే అయితే, నీ తండ్రి దేవుడైతే, నువ్వు అబ్రాహాము కుమారుడివైతే నువ్వు నన్ను నమ్మేవాడివి. నా వాక్యం నీలో ఉంటది. నీలో నీ వాక్యం లేదు కాబట్టి నువ్వు అబ్రాహాము యొక్క కుమారుడివి కాదు. That's the reason why the Son of Man has said, if Abraham is your father, if Moses is your prophet, and then if you trust, if you consider me as your God, you would have definitely listened to whatever they say. As you have not listened, you are not my son. పరిశుద్ధాత్మకి ఇష్టమైనది సహాయం. ఆదరణ మిమ్మల్ని కంఫర్ట్ చేయడానికి, సహాయం చేయడానికి, ఏది నమ్మాలో, ఏది నమ్మకూడదో, ఏది మాట్లాడాలో, ఏది మాట్లాడకూడదో అన్నిట్లోనూ సహాయం చేయడానికి ఆల్ ఇన్ వన్ గా చేసేది ఒక్క పరిశుద్ధాత్మ The మాత్రమే. Holy Spirit God loves to comfort you, loves to help you, and to guide you what to do, what not to do, whom to speak, whom not to speak, all these things. ఎక్కడ మాట్లాడాలి, ఎక్కడ మాట్లాడకూడదు ఉంటది. దేవుడి నామకి దూషణ వచ్చేటట్టు ఎక్కడ ప్రవర్తించారు పరిశుద్ధాత్మ. Where to speak, where not to speak, what not to speak, and the Holy Spirit God will never behave in a way that will blaspheme the name of the Lord. కాబట్టి దేవుడి సహాయాన్ని తెచ్చుకోవాలి గాని క్లోజ్ చేసుకోకూడదు. So you have to receive the help of the Lord, but you should never close it or reject it. షలోమ్ అలైకుం.